హల్లెలూయా. మరి ఇవాళ కూడా నేను దాన్ని కంటిన్యూ చేస్తాను. దేవుని చిత్తమైతే వేరొక ప్రభావం అనే వర్తమానం వచ్చేవారు మనం విందాం. హల్లెలూయా. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. దయాళుడవై ధారాళముగా నన్ను దీవించిన శ్రీమంతుడా, ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించగా నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించగా నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. ఆనందకరమైన దేశములో నిన్ను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. ఆనందకరమైన దేశములో నిన్ను గణపరచుటకు నీ మహిమాత్మతో నింపి సురక్షితముగా నన్ను నివసింపజేసితివి. మేఘవాహనుడవై వచ్చు వరకు నే కనిపెట్టుచుందును నీ కోసము, నీ దాసుని కాంక్షను సంపూర్ణ పరచిదము. ఆరాధన నీకే నా యేసయ్యా, స్తుతి ఆరాధన నీకే నా యేసయ్యా. సేవించగా నిన్నే నా పూర్ణ హృదయముతో, సేవించగా నిన్నే నా పూర్ణ హృదయముతో. పరిశుద్ధుడవై మహిమ ప్రభావములకు నీవే పాత్రుడవు, బలవంతుడవై దీనుల పక్షమై కృప చూపువాడవు. గట్టిగా రెండు చేతులు పెట్టి హల్లెలూయా, హల్లెలూయా. దేవునికి సమస్త ఘనత మహిమ ప్రభావములు కలుగును గాక. ఆమేన్, హల్లెలూయా. మంచిది. మరి మనం పోయిన వారము త్రోసివేయబడిన రాజు అనేటటువంటి వర్తమానంలో నుండి కొన్ని వాక్యాలు మనం ధ్యానం చేస్తూ వచ్చాం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లరా గమనించండి, దేవుడు సృష్టిని సృష్టించి సృష్టి అంతటి మీద మానవులకు అధికారం ఇచ్చాడు. ఆమేన్, అంతేనా? హల్లెలూయా. దేవుని యొక్క ఉద్దేశం ఏమిటంటే పరలోక రాజ్యమును ఆయన పరిపాలించాలని, భూలోక రాజ్యాన్నేమో ఆయన పిల్లలు పరిపాలించాలి. అది ఆయన కాన్సెప్ట్. హల్లెలూయా. పరలోకములో ఉన్న వాటన్నిటినీ దేవుడు పరిపాలించాలనేది ఆయన సంకల్పమై ఉన్నది. అలాగే ఆయన అరచేతులతో చెక్కుకున్నటువంటి ఆయన పిల్లలైనటువంటి వారు, ఆయన కుమారులు కుమార్తెలు కూడా ఆయన చేసిన ఈ యావత్తు సృష్టి అంతటినీ కూడా ఆయన పిల్లలు పరిపాలించాలి అన్నది ఆయన ఉద్దేశమైనది. అంతే తప్ప మనుషులను
మనుషులు పరిపాలించాలి అన్నది ఆయన ఉద్దేశము కాదు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ఎప్పుడైతే దేవుడు మానవునికి ఇచ్చినటువంటి అధికారమును మానవుడు పోగొట్టుకున్నాడో, ఆ అధికారము లేదా ఆ హక్కు పత్రము అపవాది చేతికి వెళ్ళిపోయింది. హల్లెలూయా. అప్పటి నుండి మానవుడు తనెవరో తెలియనటువంటి ఆత్మీయ మత్తుమరుపులోకి వెళ్ళిపోయాడు. ఆత్మీయ మత్తుమరుపు అనే వర్తమానం కూడా ప్రవక్త బోధించారు. హల్లెలూయా. హూ ఆర్ యు? నువ్వెవరు అనే సంగతి మొదటిగా నువ్వు గుర్తించాలి. ఆ తర్వాత నీకు అర్థమవుతుంది దేవుడు ఎవరు అన్న సంగతి. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆత్మీయ మత్తుమరుపులోకి వెళ్ళిపోయి దేవుడు తనకి ఏ శక్తులు ఇచ్చాడో, దేవుడు తనకి ఏ వాగ్దానాలు ఇచ్చాడో, దేవుడు తనకి ఎటువంటి అధికారాలు ఇచ్చాడో అనే విషయాలు మనిషి మర్చిపోయాడు. దానినే ప్రవక్త అన్నాడు ఆత్మీయ మత్తుమరుపు అని. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అయితే పిల్లరా, అలాగ జరుగుతూ ఉన్నది. కొంతకాలానికి ప్రజలు మరి దేవుని చేత నడిపించబడతా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. మరి ప్రవక్తలను మాత్రమే దేవుడు ఈ మానవులను నడిపించడం కొరకు, పరిపాలించడానికి కాదు, నడిపించడం కొరకు. పరిపాలించేది ఆయనే. ఈ పరిశుద్ధులైనటువంటి వారికి, ఇశ్రాయేలీయులైనటువంటి వారికి దేవుడే రాజుగా ఉండి ఆయనే పరిపాలిస్తూ ప్రవక్తలను ఏర్పరచుకొని ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. అయితే పిల్లలు గమనించండి, కొంతకాలానికి లోక మర్యాద చొప్పున వారు ఏం కోరుకున్నారంటే, వాళ్ళు ఆ పక్కన అమాలేకీయులు చూస్తారు, ఈ పక్కన అమోరీయులు చూస్తారు, చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నింటినీ చూస్తా ఉన్నారు. వాళ్ళు చుట్టుపక్కల ఉన్న రాజ్యాలన్నింటినీ చూస్తా ఉన్నారు. వాళ్ళు అన్ని రాజ్యాలకి రాజులు ఉన్నారు. ఆమేన్, హల్లెలూయా. అయితే ఇశ్రాయేలు యొక్క రాజ్యానికి మాత్రం రాజు లేడు. కేవలం ప్రవక్త ద్వారా మాత్రమే వారు నడిపించబడతా ఉన్నారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. దేవుడు ఎల్లప్పుడూ ప్రజలు, ఇశ్రాయేలు ప్రజలకు తానే రాజు అయి ఉండి వారిని పరిపాలించాలి అన్నది ఆయన ఉద్దేశమైనది. ఆమేన్. అయితే కొంతకాలం తర్వాత వారు లోక మర్యాద చొప్పున వారిని పరిపాలించుటకు, వారి పక్షమున ఉండి యుద్ధము జరిగించడం వరకు ఒక రాజు కావాలని వాళ్ళే కోరుకున్నారు. హల్లెలూయా. దేవుడు వారి కోరిక మేరకు ఇశ్రాయేలును పరిపాలించుటకు ప్రవక్త సమూయేలు ద్వారా ఒక రాజును నియమించినట్లుగా మనం గత వారం చదువుకున్నాం. అతని పేరు కీషు కుమారుడైన సౌలు అని. హల్లెలూయా. ఇతడే ఇశ్రాయేలీయులకు మొట్టమొదటి రాజు. హల్లెలూయా. రెండవ రాజు ఎవరంటే యెస్సై కుమారుడైన దావీదు. మూడవ రాజు ఎవరంటే దావీదు కుమారుడైన సొలొమోను రాజు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. పిల్లలు గమనించండి, తండ్రి ఏమో 500 మంది భార్యలు కలిగి ఉన్నాడు. అవునా? కొడుకు ఒక 2 ఆకులు ఎక్స్ట్రా చదివి చెప్పండి. కొడుకు ఇంకొక 2 ఆకులు ఎక్స్ట్రా చదివి 700 భార్యలు, 300 ఉపపత్నులు కలిపి 1000 మందిని. హల్లెలూయా. ఇప్పుడు చూశాడు దేవుడు, ఇతని చర్యలను చూశాడు, దావీదును చూశాడు, తన పరిపాలన చూశాడు, సౌలుని చూశాడు, తన పరిపాలన చూశాడు, సొలొమోను చూశాడు, తన పరిపాలన చూశాడు. ఆమేన్, హల్లెలూయా. ఎవరు కూడా సరిగ్గా పనికి రావట్లా. ఆయన వల్లే పరిపాలించే రాజు కనబట్టలేదు. హల్లెలూయా. ఇక కాబట్టి దేవుడు ఏం చేస్తాడంటే, సొలొమోను కాలంలోనే
ఇశ్రాయేలు యొక్క 12 గోత్రాల్ని 10 గోత్రాల్ని ఇశ్రాయేలు రాజ్యముగాను 2 గోత్రాల్ని యోధా రాజ్యముగాను విభాగించి పోయిన వారం మీకు చెప్పాను. హల్లెలూయా. మరి విభాగించి 2 రాజ్యాలుగా విభాగించాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? ఇప్పుడు మొట్టమొదటిగా ఇశ్రాయేల్ రాజ్యం మీద సొలొమోను సేవకుడైన యెరోబోముని రాజుగా నియమించాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. రెండవ వ్యక్తి నాదాబు, మూడవ రాజు యెహూ, నాలుగవ రాజు ఏలా, ఐదవ రాజు జిమ్రి, ఆరవ రాజు ఒమ్రి, ఏడవ రాజు అహాబు. అలాగే యోధా రాజ్యాన్ని మనం గమనిస్తే ఆ రాజ్యానికి 4వ రాజుగా రెహబాము నియమించబడ్డాడు. అవునా? 4వ రాజు యోధా రాజ్యానికి 4వ రాజు రెహబాముగా నియమించబడ్డాడు. అంతకు ముందు సౌలు. మొదటి వాడు ఎవరు చెప్పండి? రెండవ వాడు, మూడవ వాడు, 4వ వాడు రెహబాము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. 5వ రాజు అబియా, 6వ రాజు ఆషా, 7వ రాజు యెహోషాపాతు. ఇలాగా ఈ 2 రాజ్యాల్ని కూడా దేవుడు విభాగించి వారి మీద రాజులను నియమిస్తూ వచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని మాటలు ప్రజల యొద్దకు చేరవేయడానికి దేవుడు ఎల్లప్పుడూ కేవలం ప్రవక్తలు మాత్రమే ఉపయోగించుకుంటున్నాడు. దేవుడు తన పద్ధతిని ఎన్నడూ మార్చుకొనడు. హల్లెలూయా. దేవుని వాక్యము ఎల్లప్పుడూ ప్రవక్తల యొద్దకు మాత్రమే వస్తుంది. ఆమేన్. అయితే దేవుని దృష్టికి యాహాబు రాజు చేసిన అతి పెద్ద తప్పు ఏంటంటే విగ్రహారాధికురాలైనటువంటి యెజబెల్ని పెళ్లి చేసుకొని బయలు దేవతలకు బలిపీఠాలు కట్టించి దేవతా స్తంభములను నిలబెట్టించి బలులు అర్పించుచు తన పూర్వీకులందరికంటే ఎక్కువగా దేవుని దృష్టికి పాపం చేస్తాడని బైబిల్ గ్రంథంలో స్పష్టంగా రాస్తుంది. ఆమేన్. చదవండి. మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 33వ వాక్యం చదివితే రాయబడి ఉంది చూడండి. మరియు అహాబు దేవతా స్తంభం ఒకటి నిలిపెను. ఈ ప్రకారము అహాబు తన పూర్వీకులైన, చూసారా, తన పూర్వీకులైన ఇశ్రాయేలు రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి, ఆమేన్, ఇశ్రాయేలు యొక్క రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి. చూడండి, ఇశ్రాయేల్ దేశానికి రాజు యెరోబాము కంటే, ఆమేన్, నాదాబు కంటే, యెహూ కంటే, ఏలా కంటే, జిమ్రి కంటే, ఒమ్రి కంటే, ఈ రాజులందరికంటే ఎక్కువగా పాపము చేసి ఇశ్రాయేలు దేవుడైన యెహోవాకి కోపము పుట్టించెను. ఆమేన్. దేవునికి స్తోత్రం. మనం తప్పు చేస్తుంటే ఇంట్లో మన తల్లిదండ్రులకు ఏమొస్తుంది చెప్పండి? కోపం వస్తుందా రాదా? ఆమేన్. అలాగే పిల్లరా, మన దేవుని దృష్టికి కనుక మనం పాపం చేస్తుంటే, మనం తప్పు చేస్తుంటే దేవునికి కోపము ఖచ్చితంగా వస్తుంది. అందులో డౌట్ లేదు. ఏమన్నా డౌట్ ఉందా? మనం దేవుని దృష్టికి కనుక పాపము చేస్తుంటే దేవునికి కోపము వచ్చే తీరుతుంది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. వింటున్నారా? తన పూర్వీకులందరికంటే ఎక్కువగా దేవుని దృష్టికి పాపము చేసి దేవునికి కోపం పుట్టించాడు. అహాబు ఇశ్రాయేలు రాజ్యానికి రాజైనప్పటికీ అతని భార్య రాజుకి సలహాలిచ్చి రాజ్యాన్ని పరిపాలించేటట్టు చేసేది. పేరుకి రాజు అహాబు, కానీ పరిపాలన అంతా చెప్పాలి యెజబెలే. వింటున్నారా? దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, కొంతమంది ప్రెసిడెంట్లు ఆడవాళ్ళు అయినప్పుడు ఏం చేస్తారు? పేరుకే ప్రెసిడెంట్ అమ్మ, పరిపాలన అంతా ఆయనే చూసుకుంటాడు. హల్లెలూయా. అవునా కదా? అలాగే పిల్లరా, ఇక్కడ అహాబు పేరుకి మాత్రమే రాజుగా ఉన్నాడు, కానీ పరిపాలన అంతా రాజుకి సలహాలు ఇస్తూ ఎవరెవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ నియమించాలి,
ఎలా పరిపాలన చేయాలి అనే విషయాలన్నీ యెజబెలే సలహాలు ఇస్తూ రాజ్య పరిపాలన జరిగిస్తా ఉన్నది. ఆమేన్. అలాంటి సందర్భంలో యెజబెలు 450 మంది ప్రవక్తలను, బయలు ప్రవక్తలు అంటే వాళ్ళు ఎవరు? వాళ్ళు 450 మంది బయలు ప్రవక్తలు అంటే వాళ్ళు కూడా సోది చెప్తారు, వాళ్ళు కూడా జాతకాలు చెప్తారు. అలాంటి బయలు ప్రవక్తలను 450 మందిని వాళ్ళకి మరి క్వార్టర్స్ కట్టిందో ఏం కట్టిందో తెలియదు కానీ హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఏమి రాణి గారికి పెద్ద కష్టమే ఉంది, వాళ్ళందరికీ క్వార్టర్స్ కట్టేసలేదా ఏమా? వాళ్ళందరికీ జీతాలు ఇవ్వలేదా? రాణి కదా. బహుశా 450 మందికి కూడా 450 ఇళ్ళు కట్టించుండొచ్చు. వాళ్ళకి జీతాలు ఇచ్చి పెంచి పోషిస్తుందంట. వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తా ఉన్నది. హల్లెలూయా. అలాగే అహాబు కూడా ఒక 400 మంది ప్రవక్తలను ఇతడు పోషిస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నేను చెప్పే మాటలు బాగా అర్థం. భార్య ఏమో 450 మందిని బయలు ప్రవక్తలను పోషిస్తుంది. భర్త అయిన రాజు అహాబు ఏం చేస్తున్నాడు? ఇతను ఒక 400 మందిని, వీళ్ళెవరంటే దేవుని ప్రవక్తలు అవడానికి, కానీ దేవుడు చెప్పినట్టు చెప్పరు వాళ్ళు. ఎవరు చెప్పినట్టు చెప్తారు? అహాబుకి ఇష్టపడినట్టు చెప్తారు. నా మాట్లాడుతుంది. ఎవరు చేతం ఇస్తున్నారు? వాళ్ళకి అహాబు ఇస్తున్నాడు కాబట్టి అహాబు చెప్పినట్లే చెయ్యాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అలాగే యెజబెలు జీతం ఇస్తుంది కాబట్టి యెజబెలు చెప్పినట్లే 450 మంది ప్రవక్తలు వాళ్ళు చెప్తారు, వాళ్ళు వింటారు. ఆమేన్. హల్లెలూయా. కనుక పిల్లరా, ఇశ్రాయేలు రాజ్యానికి అహాబుతో స్నేహం చేసినటువంటి యెహోషాపాతు ఉన్నాడు. నా మాటలు మీకు కొంచెం బాగా అర్థం చేసుకోండి. అంటే జస్ట్ మీకు అర్థం అవడం కోసం కొంచెం స్లోగా వెళ్తారు. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశానికి రాజు ఎవరు? అహాబ్. యోధా దేశానికి రాజు ఎవరు? యెహోషాపాతు. హల్లెలూయా. ఇప్పుడు ఇశ్రాయేల్ దేశము, యోధా దేశము ఈ రెండు కూడా దేవునివే, అవునా? కాబట్టి యెహోషాపాతు ఏం చేస్తాడంటే అహాబ్తో స్నేహం చేశాడు. అహాబ్తో స్నేహం చేస్తాడు. కారణం ఏంటంటే ఇది చిన్న రాజ్యమే. వింటున్నారా? వీళ్ళ సైన్యం చిన్నదే, వీళ్ళకి వనరులు తక్కువే. ఇశ్రాయేలు రాజ్యము పెద్దది. 10 గోత్రాలమ్మా. నా మాట అర్థమవుతుందా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. బాగా డబ్బు వచ్చేమో తెలంగాణ వాళ్ళు తీసేసుకున్నారు. రాళ్ళు రప్పలెట్టుకు వచ్చేమో మనకాడేసారు. దేవుని స్తోత్రం. ఎప్పుడు డెవలప్ అవుతుంది మనకి? హల్లెలూయా. మీకు అర్థం అవడం కోసం చెప్తున్నాను నేను. కాబట్టి ఇశ్రాయేలు దేశం అనేది 10 గోత్రాల ప్రజలు ఉన్నారు. ఈ అహాబుకి చాలా సైన్యం ఎక్కువ ఉంది, చాలా బలవంతులు ఉన్నారు, ధనం కూడా బాగా ఎక్కువ ఉంది. ఇక్కడ చూస్తే 2 గోత్రాల వాళ్ళే వీళ్ళు. సైన్యము కూడా చిన్నదే, వనరులు కూడా తక్కువే. కాబట్టి అహాబుకి భయం ఎక్కువ. యెహోషాపాతుకి భయం ఎక్కువ. ఈ యెహోషాపాతు ఏం చేస్తాడంటే అహాబుని కనుక మనం ఫ్రెండ్షిప్ చేసుకుంటే, ఎప్పుడైనా మన మీద కావడానికి యుద్ధానికి వస్తే ఈ రాజుగారు మనకు సహాయం చేస్తాడని వీళ్ళందరూ ఫ్రెండ్స్ అయిపోయి ఒకరోజు విందుకు పిలుస్తాడు ఈ అహాబు గారు యెహోషాపాతుని. పిలిస్తే ఈ యెహోషాపాతు అహాబు గారు ఇంటికి వచ్చాడు. హల్లెలూయా. వీళ్ళ భోజనం చేసిన తర్వాత ఈ అహాబు ఏమన్నాడంటే, వీళ్ళకి బాగా సలహా ఇస్తుంది కదా ఇలాగ, ఎవరు? యెజబెల్ సలహా ఇస్తుంది కదా, అయ్యా ఆ పక్కన రామోత్ గిలాద్ ఒకటి ఉంది, అది చిన్న పట్టణమే, కాబట్టి దాన్ని కూడా కలిపేసుకోవాలి మనం అని సలహా ఇచ్చిందంట. ఇప్పుడు అహాబు ఏం చేస్తాడంటే, రాజుగారు ఎలాగో వచ్చాడు కదా మన ఇంటికి భోజనానికి, ఈయన కూడా మాట అడుగుతాను అంటే యుద్ధానికి వెళ్ళిపోతాం. హల్లెలూయా. ఈ రాజుగారు ఇంటికి వచ్చినప్పుడు వీళ్ళిద్దరూ కలిసి మాట్లాడుకున్నారు. రాజా, భోజనం చేసే నీతో మాట్లాడే పని ఉంది అన్నాడు. వాళ్ళిద్దరూ భోజనం చేసిన తర్వాత కిళ్ళి వేసుకున్నారో లేకపోతే మరి ఏం వేసుకున్నారో నవ్వుతూ కూర్చుని
మొత్తం మీద మాట్లాడుకున్నారంట. రామోత్ గిలాదు మీద యుద్ధానికి వెళ్దాం రాజా అన్నాడంట ఆహాబు. అరే అది చిన్న దేశం, అలాంటి దేశాన్ని మీద మనం వెళ్తే అలాంటి చిన్న దేశాన్ని పట్టుకోవడం మనం, అది మన దేవుడికి నచ్చదు. ఆమేన్. బలవంతులైనటువంటి వాళ్ళ మీదకి యుద్ధానికి వెళ్ళాలి కానీ అలాంటి చిన్న దేశాల మీదకి యుద్ధం ఏంటి ఆహాబా అన్నప్పటికీ అబ్బాయి అలా కుదరదు, ఆవిడ ఒప్పుకోవట్లేదు, ఇల్లాలు ఏమైనా సరే దాన్ని గెలిచేయాలంట. సరే యెహోషాపాతుకి ఒక అలవాటు ఉంది, ఏంటంటే ఎప్పుడైనా యుద్ధానికి వెళ్ళాలంటే ప్రవక్తను సంప్రదించాలి. దేవుడు పెట్టినటువంటి ఒక కట్టడి ఏంటంటే ఏ రాజు అయినా సరే, ఏ రాజు, ఇశ్రాయేలు రాజు అయినా యోధా రాజు అయినా, ఈ యోధా రాజ్యానికి రాజులు వచ్చారు, రెహబాము, అబియా, ఆశా. ఇశ్రాయేల్ రాజ్యానికి రాజులు వచ్చారు, యెరోబాము, నాదాబు, యెహూ, ఏలా, ఒమ్రి, జిమ్రి. అవునా? వీళ్ళందరూ కూడా ఏ రాజులైనా సరే, ఏ దేశం మీదకైనా సరే యుద్ధానికి వెళ్ళాలంటే ముందుగా దేవుని యొక్క అనుమతి తీసుకోవాలి, దేవుని యొక్క చిత్తాన్ని గ్రహించాలి. దేవుని యొక్క చిత్తం ఏంటో తెలుసుకోవాలంటే దేవుడు ఎవరితో మాట్లాడతాడంటే ప్రవక్తలతో మాట్లాడతాడు. కాబట్టి యెహోషాపాతు ఏం చేశాడంటే, అయ్యా మన ఆలోచన కాదు కానీ మనకు దేవుడిచ్చిన ప్రవక్తలు ఉన్నారు కదా, వాళ్ళని పిలిపించు, అసలు వాళ్ళు ఏమంటారు, దేవుడు ఏం చెప్తాడు, వెళ్ళమంటే వెళ్దాం, లేకపోతే మానేద్దాం అని చెప్పి ప్రవక్తను పిలిచాడంట. హల్లెలూయా. ఏ ప్రవక్తలు? ఆహాబు ప్రవక్తలు. ఎస్, బయలు ప్రవక్తలు కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆహాబు పెంచి పోషిస్తున్న ప్రవక్తలు 400 మంది ఉన్నారు. వాళ్ళు దేవుడి ప్రవక్తలే, కానీ దేవుడు చెప్పినట్టు చేయరాడు. గుర్తుంచుకోండి, వాళ్ళు దేవుడు చెప్పినట్టు చేయరు. ఆహాబు పోషిస్తున్నాడు కాబట్టి ఆహాబు ఎలా చెప్తే అలాగే చేస్తాడు. హల్లెలూయా. సరే, మొత్తం మీద ఆహాబు ఏం చేశాడంటే 400 మంది ప్రవక్తలు పిలిపించాడు. పిలిపించినప్పుడు మరి ముందే చెప్పాడు ఏంటో తెలియదు కానీ ఈ యెహోషాపాతు రాజు పక్కనుండగానే ఆ 400 మంది కూడా వచ్చినప్పుడు, అబ్బాయి రేపు మేము రామోత్ గిలాదు మీదకి యుద్ధానికి వెళ్తున్నాము, మరి మేము వెళితే దేవుడు మాకు విజయాన్ని ఇస్తాడా అని ఈ 400 మంది ప్రవక్తలు అడిగితే ఒకడు అన్నాడు, రాజా అబ్బా ఏం చెప్పావు రాజా, రాత్రి నా కళ్ళ నువ్వు ఎలా వచ్చావో తెలుసా, అబ్బాబ్బా నువ్వు కత్తి పట్టావా, ఇంకంతే ఎరగదీసేస్తున్నావు రాజా, తలకాలు తెగ అవతలాడుతున్నాయి రాజా అన్నాడంట. మీకు అర్థమవుతున్నాయా? హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలిగింది కాక. ఇంకో ప్రవక్తలు వేసాడంట, అయ్యా నేను అదే కళ చూశాను అన్నాడంట. వింటున్నారా? ఈ 400 మంది ప్రవక్తలు ఏం చెప్తున్నారంటే, రాజా మీరు యుద్ధానికి వెళ్ళండి, నేను చూసిన కళ్ళలో మీరు ఎరగదీసేస్తున్నారు, కాబట్టి యుద్ధంలో మీరు జయించేస్తారు, మీకు యుద్ధంలో విజయమే రాజా అన్నారంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. హల్లెలూయా. అప్పుడు ఆహాబు యెహోషాపాతుని చూసి, రాజా విన్నావు కదా నువ్వే, వీళ్ళు మామూలుడు కాదు, వీళ్ళ ప్రవక్తలు, 400 మంది ప్రవక్తలయ్యా, యుద్ధానికి వెళ్ళమని చెప్తున్నారు, పద వెళ్దాం అన్నాడంట. ఆమేన్. అయితే పిల్లలు గమనించండి, యెహోషాపాతుకి ఎక్కడో కుడుకొని వదులుతుందండి. ఎడంగొన్నా కుడిగొన్నా, మగోడికి ఎడంగొన్న అదరపడదంట, ఆడవాడికి కుడుకొన్ను అదరపడదు. దేవుని స్తోత్రం. నరాలు వీక్ అయినప్పుడు ఏదో కొన్ని వ్యక్తి ఉంటుంది, దానికి ఒక సమస్య ఏముంది చెప్పండి. అదే అవునా? ఇప్పుడు యెహోషాపాతు ఏమనుకున్నాడంటే, ఎక్కడో తేడా జరుగుతుంది, అసలు యుద్ధానికి వెళ్ళాలో వద్దో ఏం అయోమయంగా ఉంది, అలా కాదు కానీ ఈ 400 మందినా ఇంకెవడన్నా ఉన్నారా ప్రవక్తలు అని అడిగాంట. అబ్బే ఉన్నాడు కానంటే ఆడ అసలు సరిగ్గా చెప్పడం. హల్లెలూయా. ఆడన్నీ ఎటువంటి తిండివంటాడంటే ఆడు సరిగ్గా చెప్పడండి బాబు, అసలు ఆయన పిలవద్దు అన్నాడు. అబ్బాయి అలా కాదు, అసలు ఆయన కూడా పిలవండి అంటే ఒక ఆయన వచ్చాడు, మేకాయ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యెహోషువ ఆ యొక్క మేకాయ వచ్చాడు. ఇక్కడ అడిగారు, అయ్యా మేము రామోత్ గిలాదు మీద యుద్ధానికి వెళ్ళబోతున్నాం, మరి ఏమంటావు చెప్పు, వెళ్ళమంటావా వద్దంటావా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక సింపుల్ గా అంటాడు ఆయన ప్రవక్త, నువ్వు వెళ్తే తిరిగి రావురా అంటాడు. హల్లెలూయా. రాజావని మా ఇంట్లో పూజావని, అటు రాజు అయితే మా ఇంట్లో పూజ అయితే కానీ చెప్పనా?
రాజుగారు గుర్రం మీద వెళ్తున్నారంటే ఊరంతా తిరిగి ఎలా ఉన్నారు నా ప్రజలు, ఎలా ఉన్నారు ఏంటని ప్రజలందరి యొక్క బాగు క్షేమం యోగ క్షేమం ఎవరికైనా ఏమో లేకపోతే ఇద్దామని వెళ్తుంటే తాగుబోతుడు ఎదురేయడం. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలుగుగా. తాగుబోతుడు ఎదురై గుర్రాన్ని కట్టబడ్డాడు. అంటే రాజుగారు వస్తుంటే గుర్రాన్ని కట్టబడతాం ఏంట్రా అంటే అన్నట్టు రాజా మా ఇంట్లో పూజ అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగుగా. వింటున్నారా? కాబట్టి మేకాయ వచ్చి ఏమన్నాడంటే, రాజా నువ్వు గనక యుద్ధానికి వెళితే యెహోవా ఎలాగూ సెలవు ఇచ్చుతున్నాడు, నువ్వు మళ్ళా తిరిగి రావన్నాడంట. దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగింది గాక. ఆమేన్. జాగ్రత్తగా వింటున్నారా? అహబనంట అడవి చెప్తాడు, రాజా నేను ముందే చెప్పాను కదా అది ఎప్పుడు శుభం పలకరంటే పలకరాడు. కాబట్టి అది మాట నువ్వు లెక్క చేయబాక, మనం వెళ్ళిపోతాం రా. రే ఎవరక్కడ వచ్చారట, ఇంటికి తీసుకెళ్ళి జైలు ఏంటారు. నేను వచ్చాను చెప్తానండి సంగతి అన్నాడు. నేను వచ్చాను చెప్తానండి సంగతి అన్నాడు. సైనికులు వచ్చారు, సంఖ్యలు వేస్తున్నారు. మేకాయ వెళ్తా అన్నాడంట. అసలు నువ్వు వచ్చావు శుద్ధి కానీ అసలు నువ్వు రాని రావన్నాడు. అర్థమవుతుందా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా అంటున్నారు కదా. అసలు నువ్వు రానే రావు, నువ్వు రావడం ఏంటి రా, నువ్వు వచ్చావు చూడడం ఏంటి, నువ్వు అసలు రానే రావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే పిల్లలు గమనించండి, మొత్తం మీద ఎక్కడో యెహోషాపాతుకి కొంత కీడు శంకిస్తుందంట. వెళ్ళకూడదనేమో ఒక ప్రవక్త చెప్తున్నాడు, వెళ్ళొచ్చని 400 మంది చెప్తున్నారు. ఎక్కడో నాకు డౌట్గా ఉంది. కాబట్టి యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఆయన ఏం చేశాడంటే రాజుగారు వస్త్రాలు వేసుకోలేదంట. ఎవరో యెహోషాపాతు. అహాబేమో పర్లేదు, యెహోషాపాతు ఉన్నాడు, సైనికులు ఉన్నారు, ఆ సైన్యం మన సైన్యం కలితే గెలగదు, రాబోతు గెలదు, ఊరికి అవలేలుగా చేయించవచ్చు. హల్లెలూయా అని అయ్యగారు ఏమో డ్రెస్ బాగా రాజుగారు డ్రెస్ వేసుకుని గుర్రం ఎక్కి అక్కడికి వెళ్ళిపోతున్నాడు. ఈయనకి ఆల్రెడీ ఎప్పుడైతే ఎక్కడో తేడా జరుగుతుందని యెహోషాపాతు ఆలోచన చేసి రాజుగారి డ్రెస్ వేసుకోకుండా సామాన్యుడి డ్రెస్ వేసుకుని గుర్రం మీద ఎక్కొచ్చాడు. ఆమేన్. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఈ లోపల అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా సైనికులు మాట్లాడుకుంటున్నారంటే, అబ్బాయి గుర్రాల శబ్దం వస్తుంది, అహాబు వచ్చేస్తున్నాడు, యెహోషాపాతు వచ్చేస్తున్నాడు, మన మీదకి యుద్ధానికి వస్తా ఉన్నారు వాళ్ళు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అయితే అందరిని చంపొద్దు, ఎందుకు ప్రాణ నష్టం, ఎందుకు అందరిని వద్దు. ఇశ్రాయేలు రాజు అయిన ఆ ఒక్కడిని పట్టుకోండి చాలు, ఆ ఒక్కడిని వేసేయండి, మిగిలిన వాళ్ళు అందరూ మనకు సరెండర్ అయిపోతారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. అనేటప్పటికి అక్కడ ఉన్న సైన్యం, ఎక్కడరా ఇశ్రాయేల్ రాజు, ఇశ్రాయేల్ రాజు ఎవడా? అర్థమవుతుందమ్మా? నేను కదా అంటారు కదా, రాజు ధైర్యంగా ఉంటారా? రాజు ధైర్యంగా ఉండరా? నేనరా రారా అంటారా? అంటారా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఎవడా ఇశ్రాయేల్ రాజు, ఎవడా ఇశ్రాయేల్ రాజు, ఎవడు మా మీద యుద్ధానికి వచ్చింది అని ఆ సైన్యం ఎదురు పడుతుంటే, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు ఇశ్రాయేల్ రాజు ఎవరని ఎత్తుకుంటూ అహాబ్ దగ్గరికి, యెహోషాపాతు దగ్గరికి వచ్చారు. మరి ఇప్పుడు యెహోషాపాతు ఇశ్రాయేల్ దేశానికి రాజు కాదు కదా. అప్పుడు ఇతను ఏమన్నాడంటే, ఇశ్రాయేల్ రాజును నేను కాదు అని కేకలేశాడు. అందుకు అతను చంపలేదంట. ఎవరిని? యెహోషాపాతుని చంపలేదంట. దేవుడికి స్తోత్రం. ఎందుకు చంపలేదంటే అతను ఎలా ఉన్నాడు? రాజు వస్త్రాలు అతను ధరించలేదు, పైగా అతను ఏమో అబద్ధం కూడా ఆడలేదు. నేను ఇశ్రాయేలు దేశపు రాజుని కాదని చెప్పాడు ఆయన. అందుకే అతను చంపలేదు. ఎప్పుడైతే ఈ గారు కనపడ్డాడో ఈ గారిని వేసేసి. అర్థమవుతుందమ్మా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, చూడండి,
ఇక్కడ ఒక మాట మనం గమనిద్దాం. అందుకే ఇందాక మనం చదువుకున్నాం. చూడండి, కీర్తన గ్రంథం 33వ అధ్యాయము 16 నుండి చదవండి. కీర్తన గ్రంథము 33వ అధ్యాయము 16 నుండి 19 వరకు చదవండి. ఏ రాజును సేనా బలము చేత రక్షింపబడడు, ఏ వీరుడు అధిక బలము చేత తప్పించుకొనడు. రక్షించుటకు గుర్రము నీకు అక్కరకు రాదు, అది దాని విశేష బలము చేత మనుషులను తప్పించజాలదు. వారి ప్రాణమును సజీవులుగా కాపాడడానికి యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గలవారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను. ఆమేన్. సప్పుడు కూడా దేవుడికి దేవుడికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. ఆహాబు ఎవరు నమ్ముకున్నాడు చెప్పాలి? మనుషులు నమ్ముకున్నాడు. ఆహాబు ప్రవక్త మనుషులు నమ్ముకున్నాడు. ఆమేన్. ఆహాబు సైన్యాన్ని నమ్ముకున్నాడు. ఆహాబు గుర్రాలు నమ్ముకున్నాడు. కానీ యెహోషాపాతు దేవుడిని నమ్ముకున్నాడు. దేవుని మీద ఆనుకున్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. కాబట్టి పిల్లరా, ఇతను చెప్పింది తప్పు అనుకున్నాడు. దేవుని మీద ఆనుకున్నాడు. ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నాడు. దేవుడిచ్చిన జ్ఞానంతో అతను రాజవస్త్రాలు వేసుకోకుండా ఒక మామూలు సామాన్య మనిషి వలె వెళ్ళటం వలన అక్కడ ఉన్నటువంటి ఆ రాజ్యంలో ఉన్న సైనికులు ఆయన్ని చంపకుండా విడిచిపెట్టారు. అర్థమైందో పిల్లరా? అందుచేత ఇప్పుడు యెహోషాపాతు గుర్రముల వలన రక్షించబడలేదు, రథాల వలన రక్షించబడలేదు, మనుషుల వలన రక్షించబడలేదు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నాడు కాబట్టి ఆమేన్. హల్లెలూయా. దేవుడే ఆయనకు రక్షణ కలగజేశాడు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే పిల్లరా, కీర్తన 118, 8, 9 చదువుకున్నాం ఇందాక. మనుషులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు, రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు అంటున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, మరి అతడు చెప్పాడు యెహోషాపాతు, ఆ సిరియా సైనికులు యెహోషాపాతు వద్దకు వెళ్ళినప్పుడు నేను ఇశ్రాయేలు రాజును కాను అని పెద్దలుగా కేకలు వేసినప్పుడు అతన్ని వదిలేసి సైనికులు ఇశ్రాయేలు రాజును వెతుకుటకు వెళ్ళి గురి చూసి ఒక బాణంతో ఆహాబును కొట్టగా ఆ బాణం అతడు ఛాతీలో గుచ్చుకొని సాయంకాలం వరకు రక్తం కారుతానే ఉందంట. అర్థమవుతుందా అమ్మా? ఆహాబుని వాళ్ళు గుర్తించారు, ఇతడే ఇశ్రాయేలు యొక్క రాజు అని. ఎప్పుడైతే ఇతడే ఇశ్రాయేలు యొక్క రాజు అని సైనికులు గుర్తించారో ఆ సైనికుల్లో ఒకడు ఏం చేస్తాడంటే తన బాణము తీసి గురిపెట్టి ఆహాబు యొక్క ఛాతీలో కొట్టినప్పుడు ఆ ఛాతీలో అది గుండెకు గుచ్చుకొని రక్తం అంతా ఎక్కడికి వెళ్తుంది? రక్తం అంతా దీనికే కదా వెళ్ళింది. సరిగ్గా ఎక్కడ కొట్టాడంటే వెళ్ళి గుండెలో కొట్టాడంట. హల్లెలూయా. గుండెలో ఎప్పుడైతే గుచ్చుకుందో ఈ బ్లడ్ ఈ దేహంలో ఉన్నటువంటి రక్తం అంతా ఎక్కడికి వస్తుంది? ఛాతీలోకి వస్తుంది, గుండెలోకి వస్తుంది. బాడీలో ఉన్న రక్తం అంతా ఎక్కడికి రావాలి? పంపింగ్ చేసుకుంటూ గుండెలోకి రావాలి. కాబట్టి కొట్టినప్పుడు ఏం చేస్తుందంటే ఇది డైరెక్ట్ గా వెళ్ళి గుండెలో ఛాతీలో గుచ్చుకోవడం వల్ల ఆ బాణం అమ్మట పొద్దు నుంచి సాయంకాలం దాకా రక్తం కారుతానే ఉన్నదంట. దేవునికి స్తోత్రం కలుగుతుంది. ఆ రక్తం అలాగే సాయంకాలం వరకు కారి 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 ఆఖరికి అతడు ప్రాణం వదిలేస్తాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఆహాబు చనిపోయిన తర్వాత అతని భార్య ఆ రాజ్యాన్ని చేజిక్కించుకొని ఆహాబు రాజు యొక్క కుమారుడైన అహజ్యాను రాజుగా ప్రకటిస్తుంది. తర్వాత రాజు ఎవరయ్యారు? ఆహాబు యొక్క కుమారుడైన అహజ్యాని రాజుగా ప్రకటించింది. ఇప్పుడు ఇశ్రాయేలు యొక్క రాజ్యానికి రాజు ఎవరంటే అహజ్యా. ఇతను కూడా తన తండ్రి బాటలోనే నడుస్తూ ఎక్కువ విగ్రహారాధనకే ప్రాధాన్యత ఇస్తూ రాజ్య పరిపాలన జరిగిస్తుండగా ఒకరోజు తన మేడ గది కిటికీలో నుండి కింద పడి రోగి అయి మంచాన్ని పట్టాడు. ఎవరో? ఆహాబు యొక్క కుమారుడు పేరు అహజ్యా.
ఇతడు కూడా ఏమన్నా పోని వాళ్ళ తండ్రి యొక్క బాటలో వెళ్ళకుండా వాళ్ళ తండ్రి కంటే మంచి పేరు తెచ్చుకోవాలని తన తండ్రి బాటను విడిచిపెట్టి దేవుని బాటలో నడుస్తూ యెహోషాపాతు దగ్గరికి వెళ్ళి, అయ్యా నా తండ్రి చెడ్డోడు అయితే అయ్యాడు కానీ బాబు నువ్వు యెహోవా యందు భయభక్తులు కలిగిన వాడు కనుక, నేను చిన్నోడు కనుక నువ్వు నాకు అంత సలహాలు ఇస్తే వింటున్నానా, నేను నా రాజ్యాన్ని బాగా పరిపాలించుకుంటాను అని చెప్తే బాగుండేది. కానీ ఇతడు కూడా తన తండ్రి కంటే ఎక్కువైనటువంటి ఆ విగ్రహారాధనకు సంబంధించినటువంటి మా నాన్న 10 గుళ్ళు కట్టిస్తే నేను 20 గుళ్ళు కట్టించాలని వీడేం చేశాడంటే బయలుదేవత గుళ్ళు ఎక్కువ కట్టించేశాడు. వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి వాళ్ళ తండ్రి కంటే ఎక్కువైనటువంటి పాపములు చేశాడు కనుక అతడేమయ్యాడంటే కిటికీలో నుంచి కింద పడి మంచాన పడి రోగయ్యాడంట. ఆమె ఫోన్ అయిపోయాడు. ఓకే, రోగి అయితే అయ్యాడు. అయినప్పుడు ఏం చేయాలి? దేవుని ప్రవక్తను చెప్పాలి, దేవుని ప్రవక్తను పిలవరించాలి. అయ్యా నాకు కలిగినటువంటి రోగం నుంచి దేవుడు నన్ను ఎప్పుడు బలపరుస్తాడు, ఎప్పుడు నాకు మళ్ళా తిరిగి రాజ్యాన్ని అప్పగిస్తాడు, ఎప్పుడు నేను తిరిగి మళ్ళా గుర్రాన్ని ఎక్కుతాను, ఎప్పుడు మళ్ళా తిరిగి ఇశ్రాయేలు ప్రజలను పరిపాలిస్తాను, ఎప్పుడు మళ్ళా నేను ఇశ్రాయేలు ప్రజల పక్షంగా యుద్ధానికి వెళ్తాను, నేను మళ్ళా మంచం నుంచి ఎప్పుడు లేస్తాను ఆయన ప్రవక్త గారిని అడిగితే చెప్పుండేవాడు. కానీ వీడేం చేశాడు? బయలుదేవతలు బేల్జెబూబు దగ్గరికి వెళ్ళి శకుని చూపించడానికి పంపించాడంట. సైనికుల్ని, దూతలను, దూతలు అంటే రెక్కలు కట్టిన దూతలు కాదు, మనుషులే. సైనికులు ఏం చేశాడంటే, రా బాయ్ మా రాజుగారు మంచం మీద పడ్డాడు, ఏ వేళ విశేషమో తెలియదు, పరించి కిటికీలోంచి పడ్డాడు, అది మరి టైం ఏంటో తెలియదు కానీ ఏ ముహూర్తాన్ని పడ్డాడో మనసు నుంచి లేవట్లేదు ఆయన, నేను మళ్ళీ ఎప్పుడు లేస్తాడో ఏంటో అని దెయ్యాలు బేల్జెబూబు దగ్గరికి వెళ్ళి ఆ దెయ్యాలు సోచి చెప్పే వాళ్ళ దగ్గరికి వెళ్ళి అడగడానికి వెళ్ళారంట. దేవునికి స్తోత్రం. నిజంగా ప్రియులారా చెప్తున్నాను, ఒక క్రైస్తవులుగా మనం ఎప్పుడు కూడా చెప్పండి సోచి చెప్పించుకోవడానికి తూర్పుతో వెళ్ళకూడదు. అలాంటి తాడు కట్టించుకోవడానికి దేవుని పిల్లలు వెళ్ళకూడదు. దేవునికి స్తోత్రం కలిగించారు. ప్రభు చావైనా బ్రతుకైనా నీ కొరకే బతుకుతాను, బ్రతికిస్తావా? బ్రతికి నీ గురించి సాక్షిగా ఉంటాను. చంపేస్తావా? నీ దగ్గరకు వచ్చారు. ఎందుకంటే కావాల్సిందేముంది మనకి? ఆడి చేతిలో 1000 రూపాయలు పోగు చేసి ఆడు తెచ్చుకుని మనం కట్టుకోవడం ఎందుకు? దేవునికి స్తోత్రం కలిగిందిగా. హల్లెలూయా. కాబట్టి పిల్లరా, దేవుని పిల్లలు ఎప్పుడు కూడా దేవుని మీదే ఆధారపడాలి, ప్రార్థన చేయాలి, దెయ్యాలను వదలుకొట్టుకోవాలి, రోగాలను వదలుకొట్టుకోవాలి. అంతేకాని సోది చెప్పేవాడి దగ్గరికి, సిద్ధాంతుల దగ్గరికి, తాళిచ్చేవాళ్ళ దగ్గరికి, వాళ్ళ దగ్గరికి వెళ్ళకూడదు. ఇప్పుడు ఇలాగే వెళ్ళారంట వీళ్ళు. ఆమేన్, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇలాగే వెళ్ళి సోది చెప్పించుకుంటుంటే సరిగ్గా అక్కడికి వచ్చాడంట ప్రవక్త ఏలియా. అబ్బాయి ఏంట్రా మీరు సైనికుల్లా ఉన్నారు, ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చినట్టుగా ఉన్నారు, ఇజ్రాయెల్ దేశం నుంచి వచ్చి ఇదేం పనిరా మీకు? ఇజ్రాయెల్ దేశంలో దేవుడు లేడా? ఇజ్రాయెల్ దేశంలో ప్రవక్త లేరా? మీ 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 యజమాని ఎప్పుడు మంచం నుంచి లేస్తాడో, వాడు జబ్బు ఎప్పుడు జరుగుతుందో చెప్పే ప్రవక్త మీ ఊళ్ళో లేరంటరా? హల్లెలూయా. సోది చెప్పించుకోవడానికి ఎంత దూరం వచ్చాడో సిగ్గులేదా మీకు? రాజుగారి యొక్క సైన్యం తిట్టేస్తున్నాడు, ఏకేస్తున్నాడు. హల్లెలూయా. ఎన్ని తిట్లో తిట్టాడంట. ఆఖరికి అన్నాడంట, మీ రాజు మంచం నుంచి దిగడరా, అటు నుంచి అట్టే మోసేస్తారన్న. నా మాట అర్థమవుతున్నాయి? ఇంకెలా ఉంటుందండి అమ్మా? ఇప్పుడు వీళ్ళ ఉన్నది ఒక మాట అంటే 2 మాటలు చెప్తారు కదా. ఒక మాట అంటే వీళ్ళు ఏం చేశారు? 2 మాటలు రాజుగారు చెప్పారంట, అయ్యా నువ్వు ఇంక మంచం మీద దిగవంట, నీ పని అయిపోయిందంట. ఎవడరా చెప్పింది? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎల్మన చోటకి వెళ్ళారా? రాజుగారు పంపారని చెప్పారా? మరి రాజుగారు పంపారని చెప్తే ఏం చేయాలి? చక్కగా పెద్ద నవ్వు తోడంత తోడొకటి ఇవ్వాలి, జబ్బ కట్టుకోమని ఒకటి, కాలు కట్టుకోమని ఒకటి, నిమ్మకాయలు ఇచ్చి తలకాడు ఎత్తుకోమని, ఏమా ఇలాంటివన్నీ చెప్పాలి కదా. ఏంటిరా ఇలాంటి మాట చెప్పాడు? ఎవరు అతను? ఎవరో ఏలి అంటాడు బాబు, ప్రవక్త అంటే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
నువ్వు ఇలాంటి పని చేసినందుకు ఇక నువ్వు మళ్ళీ మంచం ఏగో ఆ మంచి మంచి అలా మోసేస్తారన్నారు. అంత మాట అన్నాడా? ఎవరక్కడ సైనికులు వచ్చారంట. రే ఒక 50 మంది వెళ్ళి అని ఈడ్చుకొచ్చేయడం అన్నాడు. 50 మంది వెళ్ళి అని ఈడ్చుకొచ్చేయడం అన్నాడు. 50 మంది సైనికులు గుర్రాలు వేసుకుని టక్ 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 అంటే వెళ్ళిపోరాడు. దేవుని స్తోత్రం. కొండ మీద ఏమో మరి ఆయన ప్రార్థన టైం ఏంది, ఏంటో కొండ మీద వెళ్ళిపోయాడు. వీళ్ళ కొండకి కింద ఉంటాడు. అవునా ఏరియా నువ్వేనా? అదే లూయా యాస్ నేనే. చెప్పండి రా, ఏ పని మీద వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు? అయ్యా మేము పలానా దేశాల నుంచి వచ్చాం, పలానా రాజుగారి దగ్గర నుంచి వచ్చాం. మొన్న చెప్పాను కదా మీకు సమాధానం. మీ రాజులు ఎక్కడని చెప్పాను కదా, మంచం మీద అడ్డించే మోసేస్తారన్నాం కదా. మళ్ళా మీరు వచ్చారేంట్రా? మేము వచ్చింది దానికోసం కాదు, నిన్ను తీసుకెళ్ళడానికి, నిన్ను బంధించి తీసుకెళ్ళడానికి వచ్చాం. మా రాజుగారికి నువ్వు అన్న మాటకి కోపం వచ్చింది, నిన్ను బంధించి తీసుకెళ్ళడానికి వచ్చాం. అవునా? కంగారు పడకండి, ఒక్క నిమిషం ఆగండిరా. ప్రభువా నేనే కనుక నువ్వు పంపిన దైవ సేవకుడు అయితే అగ్ని పంపించు, ఇప్పుడు అగ్ని పంపించు. వచ్చిన ఈ 50 మంది కాలిపోవాలా? హల్లెలూయా, దేవునికి మహిమ కలిగింది కాక. వెంటనే ఆకాశం నుంచి అగ్ని వచ్చి 50 మందిని శుభ్రంగా కాల్చేసేది. ఒక్కడు మిగిలాడు, ఒక్కడు ఇంటికి వెళ్ళాడంట. ఎరా ఏం సమాచారం తెచ్చావు? ఆ 50 మంది అంటే 50 మంది మిగిలాడు. అటు మామూలుడు కాదండి బాబు. అడు ఒక మాట అన్నాడంటే కొండ మీద ప్రార్థనకి వెళ్తాడు ఏంటో తెలియదు. అనవసరంగా మనం వెనక్కి రమ్మన్నాం. హల్లెలూయా. ఒక్క మాట అన్నాడండి బాబు, నేనే కనుక దైవజనుడు అయితే ఆకాశం చక్రి వచ్చి 50 మందిని కాల్చుగా అన్నాడు. అంటే మనవాడికి ఇంకెప్పుడు కూడా అసలు కనపడలేదని పూడి అయిపోరండి. దేవుని స్తోత్రం. ఇంకేంటి రౌతుడు అయిపోయి ఇంకొక 50 మందిని ఇచ్చి ఇంకో సైనికుడు ఇచ్చి, రే మనవాడు కొంచెం గట్టిగా ఉన్నాడు ఎవరండి సార్ అన్న. ఇంక గట్టిగా ఏంటి, దానికి అగ్నికి ఏమన్నా గట్టిగా ఉంటారా? అదే ఎటువంటి ఐరన్నే కాల్చేస్తుంది. కొంచెం బలగొన్న వాళ్ళు వెళ్ళంటారంటే బలగొన్న వాళ్ళు వెళ్ళారంట. మరొక 50 మంది వెళ్ళారంట. ఏది అంటే నువ్వేనా? ఏంట్రా మా వాళ్ళు 50 మంది వచ్చి కాల్చేసావంట. 50 వాళ్ళని పోటుకెళ్ళింట్రా, కంగారు పడకండి. మళ్ళీ అలాగే అన్నాడంట, నేనే కనుక దైవజనుడు అయితే ఆకాశం నుంచి అగ్ని వచ్చి రెండోసారి వచ్చి 50 మందిని కాల్చి అన్నాడు. అంటే మళ్ళీ ఆ 50 మంది కాల్చుకోకండి. ఇంకాడికి తడట్టుకుందంట. బాబు 50 మంది అయిపోయారు, 50 మంది అయిపోయారు, 100 మంది అయిపోయారా? మాటికి 50 కొట్టుకుంటే సైన్యం అల్లి చూస్తే తక్కువరా ఏంటి? మా రాజుగారికి తిక్కలాడు కాబట్టి ఏంటో ఈ బాధలేదు నాయన. ఎవడన్నా సైన్యాన్ని కలుపుకుంటాడు, శిక్షణ ఇస్తాడు, సైన్యంలో చేర్చుకుంటాడు. మావుడు ఏంటో నేను బుద్ధి లేనోడు వచ్చిన వాళ్ళు అందరినీ 50 చేపలు కాల్చుకున్నాడు కాల్చేస్తాడు అని భయపడి మళ్ళా ఇల్లు అన్నాడంట. అయ్యా రాజా, ఆ 50 మంది కూడా లేదు ఆయన, కడసారి చూపు కూడా లేదు ఆయన. అవునా? ఇంకా రౌతుడు అయిపోయి మళ్ళీ ఇంకొకటి కాకేసాడంట. రేయ్ ఇంకొక 50 మంది తీసుకెళ్ళరా అన్నాడు. తిక్కలాడు, ఈ రాజు ఎక్కడ రాడు ఆయన, మా ఊళ్ళో అంత బాబు ఇప్పుడే వెంటనే డ్యూటీ అయిపోతే ఇంటికి వెళ్తాం, భార్య పిల్లలు చూసుకుందామని ఆళ్ళు వాడు డ్యూటీ దిగుదామని ఆళ్ళు అనుకుంటున్నారంట. ఇంకొక 50 మందిని వెళ్ళడం అన్నాడు. అందులో ఆ 50 మందిని తీసుకొని వెళుతున్నటువంటి ఒక సైనికుడికి దేవుడంటే భయభక్తులు కలిగిన వాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలిగింది కాక. అతడు వెళ్ళి చదువు మాట చదువు. ఏలియా ఎదుట ఆ మూడవ వాడు ఏలియా ఎదుట మోకాళ్ళుని, దైవజనుడా దయచేసి నా ప్రాణమును నీ దాసులైన ఈ 50 మంది ప్రాణములను నీ దృష్టికి ప్రియమైనవిగా ఉండనిమ్ము, చిత్తగించుము. ఆకాశము నుండి అగ్ని దిగి వెనుకటి పంచదశాధిపతులను, వెనుక వెళ్ళినోడు మామూలు కాదాడు, పంచదశాధిపతులు ఇద్దరిని వాని 50 మందితో కూడా దహించెను. అయితే నా ప్రాణము నీ దృష్టికి ప్రియమైనదిగా ఉండనిమ్మని మనవి చేయగా యెహోవా దూత వానికి భయపడక వానితో కూడా దిగిపోమ్మని ఏలియాకు సెలవిచ్చాను. గనుక అతడు లేచి వానితో కూడా రాజు వద్దకు వచ్చాను. యెహోవా దూత రెడీగా ఉందంట. 50 మంది వచ్చినట్టుగా వచ్చేస్తుందంట. ఎందుకు? కాల్ చేయడానికి, అగ్ని పంపించడానికి రెడీగా ఉంటుందంట దూత.
ఎప్పుడు ఏలియా గారు ఆజ్ఞిస్తాడో ఓ అగ్ని కురిపించడానికి దూత రెడీగా ఉంటుందంట. అప్పుడు ఏలియా అన్నాడంట, వద్దులే ఇదేదో కూర్చున్నా ఎందుకు భయభక్తులు కలిగి నా యజమానుడు నా ప్రాణాలు నీ చేతిలో ఉన్నాయి ఆయన అని మోకాళ్ళుని ప్రార్థన చేస్తున్నాడు, అడుగుతున్నాడు. కాబట్టి ఇది సంపత్తులే నువ్వు వెళ్ళిపోయిన దూతను పంపించేసి ఇప్పుడు ఎక్కడ వచ్చాడు? రాజు దగ్గరకు వచ్చాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వింటున్నారా? చదవండి మాట. అతడు వచ్చి రాజును చూచి విచారణ చేయుటకు ఇశ్రాయేలు వారి మధ్య దేవుడు అన్నవాడు లేడనుకుని నువ్వు ఎక్రోని దేవతయగు బయల్జెబూబు నద్ద విచారణ చేయుటకై దూతలు పంపితివే. నువ్వెక్కిన మంచం మీద నుండి దిగి రాకుండా నిశ్చయముగా నువ్వు మరణమవుదు అని చెప్పాను. అక్కడ అదే మాట చెప్పాడు. రాజుగారి దగ్గరకు వచ్చాక అదే మాట చెప్తున్నాడు. అయ్యో రాజుగారి దగ్గరకు వచ్చాక వణికిపోయి భయపడిపోయి, రాజుగారు మీరు అనుకోలేదండి, ఎవరు అనుకుని చెప్పేసానండి, మీరు కదండి మీరు అనుకోలేదండి అలా అంటంగా. ప్రవక్త ఎప్పుడు రాజుగారి దగ్గర ఒకే మాట చెప్తాడు, సామంతుల దగ్గరైనా సామాన్యుల దగ్గరైనా ఒకే మాట పలుకుతాడు. అదే యెహోవా ఇలాగూ సెలవిస్తున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాజా, ఇశ్రాయేలీయుల మధ్య దేవుడు ఉన్నాడు లేడని నీవు అనుకుని ఎక్రోని దేవతని బయల్జెబూబు మీద విచారణ చేయుటకు దూతలను పంపితివా? నిశ్చయముగా నీ వ్యక్తిన మంచము దిక్కుండానే నీవు మరణమగుదు అని చెప్పాను. ఎలీయా చెప్పిన కొద్ది రోజులకి రాజైన అహజ్యా మరణించెను. అవునా? దేవునికి స్తోత్రం. రాజైన అహజ్యా మరణించాడు కొద్ది రోజులకి. కాబట్టి అతనికి కుమారులు లేనందున అతనికి కొడుకులు లేరు. ఎవరికి? అహజ్యాకి కుమారులు లేనందున అతని సహోదరుడు, అతని యొక్క తమ్ముడు ఉన్నాడు. అంటున్నారా? అతని పేరు యెహోరాం. ఏం పేరు చెప్పండి? యెహోరాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అతడు ఏం చేయాడంటే ఎప్పుడు అతను రాజు అయ్యాడు. అంటున్నారా? ఇక్కడ విషయం గమనించండి మీరు. యెహోషాపాతు యొక్క కుమారుడు కూడా యెహోరామే. అతని పేరు కూడా యెహోరామే. ఇతని పేరు కూడా యెహోరామే. ఎవరో? అహజ్యా యొక్క తమ్ముడి పేరు కూడా యెహోరామే. రెండు పేర్లు వస్తున్నాయని మీరు డౌట్ పడద్దు. పిల్లలు వెళ్తారా? పిల్లలు, చిన్నపిల్లలు 12 అయింది, చిన్నపిల్లలు వెళ్ళండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆపత్కాలమున తన పర్ణశాలలో దాచెను తన గుడారపు మాటున నన్ను దాచెను ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. ఆశ్రయ దుర్గముపై నన్ను ఎక్కించెను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి దొరకును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. యెహోవా నా ప్రాణదుర్గము, నేను ఎవరికి దొరకును. నా చేయి విడువని దేవుడుండగా నేను భయపడను. ఇహలోక దుర్గ బాధలలో నీవు నాకు ఉన్నావు. ముగిమి వచ్చు వరకు నన్ను ఎత్తుకునే దేవుడవు. ఇహలోక దుర్గ బాధలలో నీవు నాకు ఎత్తుకునే దేవుడవు. నీవు నాకు వేరే ఆశ నాకు లేదు. నీవు గాక వేరే ఆశ నాకు లేదు. నిత్యము నీపై ఆనుకొని
దేవునికి మహిమ కలుగును గాక. ఇప్పుడు అహజ్యా చనిపోయిన సందర్భంలో అతనికి కుమారులు లేనందున అతని సహోదరుడైనటువంటి యెరొబెయామును ఏం చేశారు? రాజుగా చెప్పడమా? ఏమో అర్థం అవట్లేదండి. నా మాట అర్థమవుతున్నాయి? మరి అర్థమవుతున్నాయి కదా. మూవను ఏదో ఒక అంటారు కదా. కథ చెప్తున్నప్పుడు ఏమనాలి? మూవను ఏదో అంటారు కదా. లేకపోతే అప్పుడు వాళ్ళ అమ్మ కథ చెప్తుంది అనుకో, చిన్నాడా కథ చెప్తాను నిద్రపోరా అంటారు. అన్నప్పుడు ఏం చేస్తాడు? కొరడు అమ్మ చెప్పామండి. అనగనగా 7 రాజులురా, 7 రాజులు 7 కొడుకులురా, 7 చేపలురా తెచ్చారా, ఎండబెట్టారా. ఆ కొరడు ఏమంటాడు? అంటాడు. అంటే ఈడు అంటున్నాను చెప్పి అమ్మ కదా చెప్తూనే ఉంటారు. ఇంక నువ్వు అంటలేదంటే నిద్రపోయాడని అమ్మ వెళ్ళి భోజనం చేస్తాడు. అర్థమైందా? ఇప్పుడు అలాగే మీరు అంటున్నాను చెప్పి చెప్తాను నేను. మీరు ఎప్పుడైతే అంటాం మానేసారో నేను కూడా వెళ్ళి భోజనం వెళ్ళిపోతాను. ఏమి తీసుకోతాం. అది సంగతి. ఓకేనా? సరే, ఇప్పుడు చూడండి. అహజ్యాకి కుమారులు లేనందున అతని సహోదరుడిని రాజుగా చేశారు. ఆమేన్. హల్లెలూయా. నిజంగా ఇక్కడ మరి యెహోషాపాతు కుమారుడి పేరు కూడా యెహోరాము అని గుర్తుంచుకోండి. అహజ్యా చనిపోయిన తర్వాత ఇశ్రాయేలు రాజ్యానికి అతని సహోదరుడైనటువంటి యెహోరాముని రాజుగా చేశారు. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. సరే, చూడండి. మరి యెహోషాపాతు బ్రతికొండగానే వింటున్నారా? తనకు కుమారుడైనటువంటి యెహోరాముకి యెజెబెల్ యొక్క కుమార్తెనిచ్చి పెళ్లి చేశారు. నా మాట బాగా అర్థమవుతుందా? ఎవరికి? యెజెబెల్ యొక్క కుమార్తె. ఆమె పేరంటే అతల్య. యెజెబెల్ యొక్క కుమార్తె పేరు చెప్పండి. అతల్య. అతల్యని యెహోరాముకి ఇచ్చి పెళ్లి చేశారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మరి చూడండి, యోధా రాజ్యమును పరిపాలిస్తున్న రాజు యెహోరాము చనిపోయినప్పుడు అతని కుమారుడైన అహజ్యా ఆ రాజ్యానికి రాజు అవుతాడు. అదే సమయంలో ఇశ్రాయేలు రాజ్యాన్ని పరిపాలిస్తున్న యెహోరాము చనిపోయినప్పుడు అతనికి కుమారుడు లేనందున అతనికి బదులుగా యెహూ రాజు అవుతాడు. జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. ఇశ్రాయేలు రాజ్యానికి అహాబు రాజుగా ఉన్నప్పుడు ఆ రాజ్యాన్ని తన భార్య చెప్పినట్లుగా, అనగా యెజెబెల్ చెప్పినట్లుగా ఆ రాజుగారి పరిపాలన చేశారు. ఇప్పుడు ఆ యెజెబెల్ యొక్క కుమార్తె పేరేంటి? అతల్య. హల్లెలూయా. ఇప్పుడు అతల్య కూడా ఏం చేస్తుందంటే తన భర్తని, తల్లి ఎలాగైతే సలహాలు ఇచ్చి తన భర్తకి రాజ్యాన్ని పరిపాలించేలా చేసిందో, ఈ అతల్య కూడా ఏం చేస్తుంది? అలాగే సలహాలు ఇచ్చి పరిపాలన చేసేలా. అందుకే అంటారు, ఏమి రాకూడదంట చెప్పండి. బొక్కలు వచ్చినా పర్లేదంట, బుద్ధులు రాకూడదు. మనం మాట్లాడుతున్నాం. ఏమొచ్చినా పర్లేదంట, బొక్కలు వచ్చినా పర్లేదంట. ఏడి శేఖామణి గారు పాస్ గారు ఉన్నారు అన్నారా? ఏడి శేఖామణి గారు, స్టీవెన్సన్ గారు నాన్నగారు, ఆయనకి 7 అంతమంది పిల్లలు. పుట్టినోడినల్లా వాళ్ళ అమ్మ ఏంటంట, నా పోలికలే వచ్చినాయి, వీడికి నా బొక్కలే వచ్చినాయి ఎందుకంట వాళ్ళ అమ్మ. పుట్టినోడినల్లా నాన్న కోపం వచ్చి ఓ రోజు అన్నాడంట, ఏమే నీ బొక్కలొత్తే వచ్చినాయి కానీ నీ బుద్ధులు రాకూడదు. ఏడి శేఖామణి గారు వింటున్నారా? ఆయన వర్తమానం విన్నప్పుడు చెప్పాడు, అందులో చెప్తున్నాడు, అలా పుట్టినోడినల్లా అంటుందంట, ఇక అచ్చం నా బొక్కలే వచ్చినాయి. దేవుని స్తోత్రం. ఇక ఈ పాస్ గారికి బాగా కోపం వచ్చినట్టు ఉంది. ఏమేమో బుక్కులు వచ్చి వచ్చినాయి కానీ నీ బుద్ధులు రాకూడదు అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా. ఇప్పుడు అతల్య తల్లి అయినటువంటి యెజెబెల్ బుద్ధులే వచ్చినాయి ఈమెకి. హల్లెలూయా. కాబట్టి అతల్య తన వాళ్ళను చంపుతూ ఉన్న క్రమంలో వారిని పెంచేటువంటి ఒక దాది ఉన్నది. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, ఇప్పుడు యోధా రాజ్యాన్ని పరిపాలించేది అతల్య కుమారుడు చనిపోయినప్పుడు ఆ రాజ్యాన్ని పూర్తిగా అతల్య చేతిలో తీసేసుకుంది. అతల్య కుమారుడు కూడా చనిపోతాడు. యోధా రాజ్యాన్ని పరిపాలించే అతని పేరేంటి చెప్పండి? చెప్పండి. హల్లెలూయా. చూడండి, యెహూ. ఆమేన్. యోధా రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉన్నాడు. అతడు యోధా రాజ్యానికి అహజ్యా
రాజుగా ఉన్నప్పుడు అతని తల్లి అయిన అతల్య యోధా రాజ్యాన్ని పరిపాలించేది. కాబట్టి అతల్యకు పుట్టిన కుమారుడు చనిపోయినప్పుడు ఆ రాజ్యాన్ని పూర్తిగా అతల్య చేతిలోకి తీసుకుంది. ఆ తర్వాత ఎప్పటికైనా తన యొక్క కుమారులు రాజులవుతారనే ఉద్దేశంతో, అంటే తన కొడుకులు మనవాళ్ళు చిన్నపిల్లలు లాంటి వాడు, చిన్నపిల్లలుగా ఉండగానే రాజు చనిపోయాడు. చనిపోతే ఈ అతల్లి ఏం చేసిందంటే, మరి ఆ చిన్నపిల్లలుగా ఉండగానే ఎవరైనా చాలా దారుణమైన వాటి ఈ పరిస్థితి ఏం చేసింది తెలుసా? చంపించేశారు. ఎవరిని? మనవాళ్ళని, కొడుకు పిల్లల్ని. అంత దుర్మార్గురాలు అతల్లి. ఎవరి కూతురు? యెజబెల్ కూతురు. 1 ఎకరం పొలంకి ద్రాక్ష తోట కోసం నాబోతుని చంపించేసినటువంటి దుర్మార్గురాలు కడుపున పుట్టిన అతల్య. వింటున్నారా? అంత దుర్మార్గురాలు ఎంతగా తెగించిందంటే, ఇప్పుడు పరిపాలన ఎవరి చేతికి వచ్చింది? కొడుకు చచ్చిపోయాక అతల్య చేతికి వచ్చింది. అతల్య ఇప్పుడు రాణి, ఆమె పరిపాలిస్తా ఉన్నది. వాళ్ళు పరిపాలించుకుంది. మనవాడు కొంచెం పెద్ద అయిన తర్వాత ఏదో ఒక మనవాడిని రాజు చేయొచ్చు కదా. ఈ ముసలిది ఎన్నాడు ఉంటుంది. కానీ ముసలిదానికి అధికార దాహం తీరక తర్వాత ఎప్పటికైనా వీళ్ళు వచ్చి రాజులైపోతారేమని మనవాళ్ళని చంపించేసింది. ఇంటికి వెళ్తారు, చదువుకోండి, ఎత్తేయమంటాను. హల్లెలూయా, దేవునికి స్తోత్రం కలిగినాక. అలా చంపుతూ ఉన్నటువంటి క్రమంలో ఆ పిల్లలను పెంచేటటువంటి ఒక దాది, ఆ పిల్లలు పెంచుతారు కదా, ఒక దాది అంటారు ఆవిడకి పాపం మనస్సు అంగీకరించక మరి ఆమె ఏం చేసిందంటే, ఒక బాబుని సంకన పెట్టుకొని దూరంగా తీసుకెళ్ళిపోయి ఒక యాజకుడికి అప్పచెప్పేసింది. అయ్యా, ఇతను పలానా రాజుగారి యొక్క కొడుకు, వీళ్ళ నాయనమ్మ ఈ రాజుల పిల్లలు అందరినీ కూడా చంపేస్తుంది, మళ్ళీ ఎక్కడ వీళ్ళు రాజులైపోతారని చంపించేస్తుంది. కాబట్టి ఈ బాబుని మీ చేతిలో పెడుతున్నాను, పెంచండి బాబు అని చెప్పి ఆ దాది ఆ బాబుని తీసుకొచ్చి ఒక యాజకుని చేతిలో అప్పచెప్తారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, అలాగా వారిని పెంచే ఒక దాది ఒక రాజకుమారుని ఎవరి కంట పడకుండా దాచిపెట్టింది. అతని పేరే యోవాషు. అతని పేరేంటి? యోవాషు. అతని దాది ఒక యాజకుని వద్దకు తీసుకుని వెళ్ళి కొన్ని సంవత్సరాలు జాగ్రత్తగా పెంచమని చెప్పి అతన్ని రహస్యంగా పెంచింది. 7 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఆమెను పెంచిన యెహోయాదా, యాజకుడి పేరేంటి చెప్పండి? యెహోయాదా అతని పేరు, యాజకుని పేరు. ఆ యాజకుడు మరి అతను పెంచి 7 సంవత్సరాలు పెంచాడంట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు పెంచాడు. 7 సంవత్సరాలు పెంచిన తర్వాత ఇప్పుడు ఒకరోజు అతల్య రాజ్యాన్ని విడిచి పని మీద బయటికి వెళ్ళిందంట. ఈ విషయము ఈ యాజకుడు తెలుసుకొని అతని దగ్గర పెరుగుతున్నటువంటి ఆ 7 సంవత్సరాల బాబుని రాజ్యంలో తీసుకొచ్చి, హల్లెలూయా, అక్కడ ఉన్నటువంటి సైనికులందరికీ ఈ బాబుని పరిచయం చేసి, ఈ బాబు ఎవరో కాదు కానీ ఇదిగో రాజుగారి యొక్క కొడుకు ఇతను, పలానా దాది నా దగ్గరికి తీసుకొచ్చింది, నేను ఇప్పుడు వరకు ఇతను పెంచాను, కాబట్టి ఇక్కడి నుంచి ఈ రాజ్యానికి ఈ అబ్బాయే రాజు అని కుర్చీలో కూర్చోబెట్టి తైలు వేసి పట్టాభిషేకం చేసేసాడు. ఆమె ఎవరు లేనప్పుడు, నాయనమ్మ లేనప్పుడు, అత్తయ్య లేనప్పుడు, లేని సమయం చూసుకుని యాజకుడి ఇంటిని ఉండడానికి ఊరుకోతుంది. ఎవరక్కడ అంటారు? ఇది అర్థమవుతుందమ్మా? అలా ఉంటాయి మరి పరిపాలన చేసేటప్పుడు. ఏం లేదు, ఇంకా ఏం సింపుల్గా అంటది, ఇలా అంటే చెప్పడం పడుతుంది. ఎవరక్కడ అంటారు? మరి టక్కు వచ్చేస్తారు బట్లు. చిన్నపిల్లడని చూడదు, పెద్దడని చూడదు, వాళ్ళిద్దరిని తీసుకెళ్ళి వేసేది అంటది. అంత ఏం చేస్తారు వాళ్ళు కూడా, ఏమి అంతకుముందు ఆడరాళ్ళు, వాళ్ళు ఏం చెప్తారు చేసేస్తారు. అందుకని ఏం చేశాడు, ఆవిడ లేని సమయంలో ఆ బాబుని తీసుకొచ్చి విషయమంతా కూడా అక్కడ ఉన్నటువంటి సైనికులకు చెప్పి, ఈ బాబు ఎవరో కాదు, మీ రాజుగారి కుమారుడే, కాబట్టి ఇతను రాజు అయ్యే అవకాశం ఉందని చెప్పి మరి యాజకుడు చెప్తే వాళ్ళు తప్పనిసరిగా వినాలి. కాబట్టి ఆ రాజుని ఏం చేశాడు, ఆ బాబుని 7 సంవత్సరాల వయసులోనే పట్టాభిషేకం చేసేసాడు. ఇప్పుడు అతను రాజు అయిపోయాడు.
ఆ దేశానికి, యోధా దేశానికి రాజు అయిపోయాడు. ఇంకా రాజు అయిపోయాక ఇంకా ఎవరేం చేయలేరు, ఎవరు ఏం చేయడానికి వీల్లేదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే రాజు అయిపోయాడో ఇక అందరూ కూడా ఆనందంగా ఉన్నారంట. ఓ మా దేశానికి ఎంతవరకు ఆర్థిక రాజు రాడనుకున్నాం, మా దేశానికి రాజుగారు వచ్చారు, మా దేశానికి రాజుగారు వచ్చారు, మా రాజుగారి కొడుకు వచ్చారు. ఏకలని కూడా మన షాపింగ్కి వెళ్ళిందో, డిమార్ట్కి వెళ్ళిందో, రిలయన్స్కి వెళ్ళిందో తెలియదు, కానీ మళ్ళీ తిరిగి వచ్చిందంట అతల్య. తిరిగి వచ్చేటప్పటికి ఇంకా ఎలా ఉంది, ఇంట్లోనూ కోలాహలంగా ఉందంట. మా రాజుగారు వచ్చారు, మా రాజుగారు. ఎవడరా రాజు వచ్చాడు అంటారు. ఎవడడా ఎవరంటారు అమ్మగారు, మీ మనవడో రాజుగారు వచ్చారు, పట్టాభిషేకం అయిపోయింది. పట్టాభిషేకం అయిపోయిందా? పంప ముంచేసారా అని వెళ్ళి గుమ్మంగాడికి వెళ్ళి తల బాదుకుంటుందంట, జుట్టు మీకుంటుందంట, ఏడుతుందంట. ఇది వచ్చిందంటే ఏదో రకం మనకి ఇంటి చంపేద్దని చెప్పి యాజకుడు ఏం చేశాడు తెలుసా? ఎవరక్కడ అన్నాడట. మరి తప్పదు, ఎవరక్కడ అంటే వాడికి చెత్త మహారాజు అన్నాడంట. ఇది ఇక్కడ చంపితే బాగోదు, బయట తీసుకెళ్ళి చంపినాను. అర్థమవుతుందా? దీన్ని ఇక్కడ చంపకూడదు, బయట తీసుకెళ్ళి చంపినా. అప్పుడు ఏం చేశారు? అత్తల్ని తీసుకెళ్ళి బయట తీసుకెళ్ళి చంపేశారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అందుకే అంటాడు, మోసపోకుడి దేవుడు వికరించబడ్డ, మీరు ఏ పంట కోసారు ఆ పంట కోస్తారు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుడు పెట్టారా, నిజంగా చూడండి, ఇక్కడ కొన్ని విషయాలు చెప్పి నేను ముందుకు వెళ్ళి ముగిస్తానంటే ఏం చేయాలి? మీరందరూ చక్కగా ఆనందం, హల్లెలూయా, ఆనందపడిపోవాలి. ముగిస్తానండి, హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. చూడండి, దినవృత్తాంతములు 2వ గ్రంథము 24వ అధ్యాయము 20 నుంచి 22 చదవండి. 2వ దినవృత్తాంతాల గ్రంథము 24వ అధ్యాయము 20 నుండి 22 వరకు. అప్పుడు దేవుని ఆత్మ యాజకుడైన యెహోయాదా కుమారుడైన జకర్యా మీదకి రాగా అతడు జనుల ఎదుట నిలువబడి మీరెందుకు యెహోవా ఆజ్ఞలను మీరుచున్నారు, మీరు వర్ధిల్లారు, మీరు యెహోవాను విసర్జించితిరి గనుక ఆయన మిమ్మును విసర్జించి ఉన్నాడని దేవుడు సెలవిచ్చున్నాడు అనెను. అందుకు వారు అతని మీద కుట్ర చేసి రాజు మాటను బట్టి యెహోవా మందిరపు ఆవరణము లోపల రాళ్ళు రువ్వి అతను చావగొట్టిరి. చావగొట్టారంట. ఎవరు? యెహోయాదా యాజకుడైనటువంటి కుమారుని కూడా ఏం చేశారు? చంపేశారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. నిజంగా పిల్లరా చూడండి, మరి ఇక ఈ యెహోయాదా 7 సంవత్సరాల వయసులో కలిగినటువంటి కుర్రోడి. యోవాషు అనేటటువంటి 7 సంవత్సరాల వయసులో యోధా రాజ్యమునకు రాజు అయ్యాడు. అప్పటి నుండి యెహోయాదా విద్యాభివృద్ధులు అన్నీ కూడా నేర్పిస్తాడు. యెహోయాదా చెప్పు చేతల్లోనే ఉన్నంత కాలము మరి యోవాషు మంచిగానే జీవించాడు. దేవుని స్తోత్రం. అయితే ఒకరోజు అతను చనిపోతాడు. ఎవరు? యెహోయాదా చనిపోతాడు. అప్పటి నుండి రాజుగా పక్కన ఉన్న సేవకులను ఆలోచన బట్టి, సలహాను బట్టి యోవాషును మార్చివేశారు వాడు. హల్లెలూయా. ఇప్పుడు రాజు యొక్క మనసు చెడిపోయింది. అప్పుడు దేవుడు ఎవరిని పంపాడంటే ప్రవక్త జకర్యాని పంపాడు. ఎవరిని? జకర్యా ఎవరు? యెహోయాదా కుమారుడు. యెహోయాదా యాజకుడు కుమారులే ప్రవక్తలు అవుతారు. గుర్తుంచుకోండి, యాజకుల కుమారులు రాజులు ఎవరు? యాజకుల కుమారులే ప్రవక్తలు అవుతారు. ఇప్పుడు ఏ తండ్రి అయితే తన కుమారుడిని జారిపడి 7 సంవత్సరాల చిన్న బాబుని చిన్నప్పుడే చంపేస్తారేమో అని ఆ బాబుని పెంచి పెద్ద చేసి తీసుకెళ్లి రాజుని చేసి విద్యాభివృద్ధులు నేర్పించి అన్ని రకాలుగా సదుపాయాలు చేస్తే అతడు మళ్ళా వాళ్ళ యొక్క నానమ్మ బుద్ధులే మళ్ళీ ఇడికొచ్చి అంటున్నాడా అన్ని రకాలుగా మళ్ళీ అలాగే నేర్చుకుని ఆఖరికి మేలు చేసినటువంటి ఈ ప్రకారము ఆ రాజు యొక్క కొడుకును కూడా మాత్రమే రాజు గారు యాజకుడైనటువంటి యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యా. దేవుడు ఎవరిని పంపాడు? జకర్యాని పంపించాడు. ఎందుకు? ఈ రాజు సరైనటువంటి రీతిలో పరిపాలన చేయట్లేదు. అందుకని దేవుడు
యెహోయాదా కుమారుడైనటువంటి జకర్యాని పంపించాడు. పంపిస్తే, అబ్బాయి నువ్వు చిన్న పిల్లవాడిగా ఉన్నప్పుడు మా నాన్నని పెంచాడు రా, విద్యాభివృద్ధులు చెప్పించాడు రా, పట్టాభిషేకం చేశాడు, నిన్ను రాజుగా చేశాడు. మీ నాయనమ్మ కనుక బతుకుంటే నువ్వు రాజు అయ్యి ఉండేవాడు కాదు, కాబట్టి మీ నాయనమ్మను కూడా మా నాన్నగారే చంపించారు, కాబట్టి నువ్వు జాగ్రత్తగా మనుషులు కావాలి, నువ్వు మంచిగా జీవించాలి అని చెప్పి ఇక్కడ చెప్తున్నందుకు హల్లెలూయా, మంచిగా జీవించాలని చెప్పమని దేవుడు జకర్యాను పంపిస్తే, జకర్యా వచ్చి మంచిగా జీవించాలని చెప్పి జకర్యా చెప్తుంటే, ఇప్పుడు అలాంటి జకర్యాను కూడా ఏం చేశారు? రాళ్లతో కొట్టి చంపించేశారు. ఆమేన్, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను ఇప్పుడు చెప్పండి? ఆ రాజు వచ్చాడు, ఈ రాజు వచ్చాడు, ఈ రాజుని చంపాడు, ఆ రాజుని చంపాడు, ఇవన్నీ ఎందుకు చెప్తున్నాడమ్మా? అది సబ్జెక్టు. దేవుడు ఎందుకు రాజులు వద్దన్నాడంటే, ఇదిగో ఇలాంటి కార్యాలు జరుగుతాయి. అధికార దాహం కలిగి ఆ నేను చంపుకోవడం, ఈ నాన్న చంపుకోవడం, ఇంకా పిల్లలని చూసింది లేదు, తల్లులని చూసింది లేదు, చిన్నోళ్ళని లేదు, పెద్దోళ్ళని లేదు, ఆడోళ్ళని లేదు, ముఖ్యోళ్ళని లేదు, ఇంక ఇలాగా అసలు అధికార దాహం ఉన్న తర్వాత అలాంటిది ఏమీ ఉండాలి. అర్థమైందండి? దేవునికి స్తోత్రం కలుగుగా. హల్లెలూయా. మేము వెళ్ళింది కర్నూలు కదా, నందికొట్కూరు. అక్కడ ఎవరు రెడ్డి గారు ఉన్నారు, నాకు తెలుసు, శివారెడ్డి. ఆయన కటౌట్ ఎక్కడ చూసినా ఆయన కటౌట్లే ఉన్నాయి. కుర్రోడే అండి, చాలా చిన్న కుర్రోడే శివారెడ్డి అంట, మంచి ఫ్యాక్షనిస్ట్. ఎదురొస్తే ఏం లేదు, నరికేయడమే. మళ్ళీ మాట మంచిగా ఏముండదంట, అంత ఫ్యాక్షనిస్ట్ అంట అతను. అక్కడ ఎక్కడ చూసినా అతని ఫోటోలే ఉన్నాయి. మేము వెళ్ళిన చోట నందికొట్కూరు. దేవునికి స్తోత్రం. వింటున్నారా? కాబట్టి పిల్లరా చూడండి, ఇక్కడ రాజులు అనేటప్పటికి వీళ్ళలో ఏమొస్తుందంటే అధికార దాహం. నా తర్వాత నా కొడుకు రాజు అవ్వాలి, మధ్యలో ఎవరైనా వస్తే వాడిని లేపేయడమే. అందుకే దేవుడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజులు వద్దు అన్నాడు. అర్థమవుతుందా? నేనే వారికి రాజుగా ఉంటానన్నాడు. కానీ వాళ్ళు ఏం చేశారు? రాజు కావాలని కోరుకున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి పిల్లరా, రాజు మాట చొప్పున ప్రజలు ఏం చేశారంటే రాడుతో కొట్టి జకర్యాను చంపించారు. జకర్యా తండ్రిని యెహోయాదా రాజులకు చేసిన మేలు మర్చిపోయి జకర్యాను చంపించారు. రాజు చేసిన మంచి పని అయినా చెడ్డ పని అయినా అది దేవుని దృష్టికి వెళుతుంది. అప్పుడు దేవుడు ఆ రాజునకు ఒక రోగాన్ని పుట్టిస్తాడు. ఆమేన్, హల్లెలూయా. ఆ రాజు కనుక నిజంగా వచ్చిన జకర్యా మాట విని మంచి చేస్తుంటే ఆ రాజుకు మేలు జరుగుండే. కానీ జకర్యాని చంపించినందుకు దేవుడు ఏం చేశాడు తెలుసా? ఆ రాజుకు ఒక రోగం పుట్టించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఆ కారణమును బట్టి అతడు మంచం పట్టినప్పుడు రాజునకు కాపలాగా ఉన్న సేవకులే ఆ రాత్రి సమయంలో రాజు దగ్గరికి వచ్చి ఏం చేశారంటే, ఆడకెంతో కక్ష ఉంది పాపం. అంత చిన్న వయసులో నువ్వు చచ్చిపోతావేమని నిన్ను ఆ దాది తీసుకెళ్లి సంకన పెట్టుకొని పరుగులెత్తుకుంటూ యాజకుడి దగ్గరికి తీసుకెళ్లి అర్ధరాత్రిగా పట్టుకెళ్ళి, బాబు ఈ కుర్రను పెంచండి అని ఆ ముగ్గు పట్ల పసిపిల్లని తీసుకెళ్తే ఆయన ఎంతో కష్టపడి నీ ముగ్గు తుడిచి, నీకు స్నానం చేయించి, నీకు అన్నీ చేసి నిన్ను చక్కగా పెంచి రాజుని చేసి పట్టాభిషేకం చేస్తే ఆడపడుకుని చంపేస్తావు నువ్వు అని వీళ్ళు కక్ష పెంచుకుని ఆ రాజు మీద. వీళ్ళు మంచం మీద పడినప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి సేవకులు అంతా ఏం చేశారంటే ఆ రాత్రి మంచం మీద పడుకున్న రాజు దగ్గరికి వచ్చి కత్తించుకుని ఆయన కూడా చేశారు. అయ్యి బాబు అన్నీ చాలా ఎలా అమ్మా ఎవరైనా స్టోరీ చూసారా? మరి మనం బైబిల్ చదువుకుంటే అసలు ఎవరి సినిమాలు హర్రర్ సినిమాలు అయ్యే పని చేస్తాయి. దేవుడికి స్తోత్రం కలగా. అసలు ఆ సినిమాలు ఎందుకు పని వస్తాయి మన బైబిల్ ముందు? మా రాజు గారిని అంత చిన్న వయసులో అంత చక్కగా పెంచినటువంటి ఆయన చంపేస్తారా? ఇలాంటి పని చేసేవేంటిరా బాబు అని చెప్పి పడుకున్నప్పుడు అతను మంచం మీద పడుకున్నప్పుడు రాత్రికి కత్తిరించుకుని పొడి చంపేశాడు. దేవుని స్వామి చూడండి, దినవృత్తాంతాల 2వ గ్రంథము 25 మొదటి 3 వాక్యాలు చదవండి. అమస్య ఏలనారంభించినప్పుడు 25 ఏళ్ల వాడై 29 సంవత్సరం యెరూషలేములో ఏలాడు. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు,
అతడు యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించాడు కానీ పరిపూర్ణ హృదయంతో ఆయనను అనుసరింపలేదు. రాజ్యము తనకు స్థిరమైనప్పుడు అతడు రాజ్యాలు తన తండ్రిని చంపిన రాజసేవకులను చంపించాడు. అయితే తండ్రుల పిల్లల కొరకును పిల్లల తండ్రుల కొరకును చావకూడదు. చూసారు ఇక్కడ ఎలాంటి పరిస్థితులు జరుగుతున్నాయంటే ఒకరినొకరు చంపుకోవడమే జరుగుతుంది, ఒక అధికార దాహం బట్టి. కాబట్టి ఇక్కడ మనం ఖచ్చితంగా ఒక విషయాన్ని గమనించాలి. అందుకే దేవుడు ఏమన్నాడంటే మీకు రాజులు అవసరము లేదని చెప్పాడు. హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. 14-15 వాక్యాలు కూడా చదవండి. అదే 25వ అధ్యాయము దినవృత్తాంతంలో 2వ గ్రంథం 25-14-15 వాక్యాలు కూడా చదవండి. అమజ్యా ఎదోమీయులను ఓడించి తిరిగి వచ్చిన తర్వాత అతడు శేయీరు వారి దేవతలను తీసుకుని వచ్చి తనకు దేవతలుగా నిలిపి వాటికి నమస్కరించి ధూపం వేసాను. అందుకొరకు యెహోవా కోపము అమజ్యా మీద రగులుకొనెను. ఆయన అతని యొద్దకు ప్రవక్తను ఒకని పంపగా అతడు నీ చేతిలో నుండి తమ జనులను విడిపింప శక్తి లేని దేవతల యొద్ద నీవెందుకు విచారణ చేయదు అని అమజ్యాతో అనేను. అతడు అమజ్యాతో మాట్లాడుచుండగా రాజు అతని చూచి నువ్వు రాజు యొక్క ఆలోచనకర్తలలో ఒకడవైతివా, ఊరుకొనుము, నేను నిన్ను చంపనేలా అని చెప్పగా ఆ ప్రవక్త నువ్వు ఇలాగు చేసి నా ఆలోచనను అంగీకరింపబోడు చూచి దేవుడు నిన్ను నశింపజేసి ఉద్దేశించి ఉన్నాడని నాకు తెలియనని చెప్పి ఊరుకోనేను. 27-28 కూడా చదవండి. 27-28 వాక్యాలు కూడా చదవండి. అమజ్యా యెహోవాను అనుసరించుట మానివేసిన తర్వాత జనులు యెరూషలేములో అతని మీద కుట్ర చేయగా అతడు లాకీషునకు పారిపోయెను. అయితే వారు అతని వెనుక లాకీషునకు మనుషులను పంపి అతన్ని అక్కడ చంపి గుర్రముల మీద అతని శవము ఎక్కించి తీసుకుని వచ్చి యోధాపట్నం మందు అతని తండ్రుల యొద్ద అతని బాధ పెట్టి తన తండ్రి దగ్గర బాధ పెట్టారు. ఆరాధన కూడా తీసుకొచ్చి, ఎందుకంటే చెప్పిన మాట వినట్లేదు కాబట్టి. హల్లెలూయా. దేవుడు ఎల్లప్పుడూ కూడా ఒక వ్యక్తి తప్పు చేసినప్పుడు ఒక ప్రవక్తను పంపిస్తాడు, ఒక వ్యక్తిని పంపిస్తాడు. ఆ వ్యక్తి వచ్చి చెప్పినప్పుడు ఆ తప్పుని ఒప్పుకొని సరి చేసుకొని పరిపాలన మళ్ళా బాగా సాగిస్తే దేవుడు అతనితో ఉంటాడు. లేని ఎడల ఏదో రకంగా తీసేస్తాడు. నా మాట అర్థమవుతున్నాము? అది రాజు అయినా కావచ్చు, యాజకుడైనా కావచ్చు, పాస్టర్ అయినా కావచ్చు, ఎవరైనా కావచ్చు, ఎవరైనా సరే దేవుని దృష్టికి కనుక ఇది తప్పు, ఇది పాపము, ఇది చేస్తున్నావు నువ్వు అని కనుక హెచ్చరించినప్పుడు దానికి సరెండర్ అయిపోవాలంట, దానికి లోబడిపోవాలంట. ఆ మాటకి ఒకవేళ లోబడకపోతే దానికి తగినటువంటి శిక్ష దేవుడే విధిస్తాడంట. దేవునికి స్తోత్రం. ఆ తర్వాత ఎవరు రాజు అయ్యారో చూద్దాం. దినవృత్తాంతంలో 2వ గ్రంథం 26వ అధ్యాయం 1 నుంచి 4 వాక్యాలు చదవండి. అంతటా యోధా జనులందరూ 16 ఏండ్ల వాడైన యోధా జనులు అంటే ఈ 2 గోత్రాలు, ఈ యోధా దేశం, యోధా రాజ్యం వాడు. ఉజ్జియా 16 ఏండ్ల వాడైన ఉజ్జియా 16 సంవత్సరాల వయసు వాడై ఉజ్జియాను తీసుకొని అతని తండ్రి అయిన అమజ్యాకు బదులుగా రాజుగా నియమించిరి. అతడు ఎలాతును కట్టించి రాజుకు తన తండ్రి అతని పితరులతో కూడా నిద్రించిన తర్వాత అది యోధా వారికి తిరిగి వచ్చినట్లు చేశాను. ఉజ్జియా ఏలనారంభించినప్పుడు 16 ఏండ్ల వాడై 16 సంవత్సరాలు ఈడుగల వాడై యెరూషలేములో 52 సంవత్సరములు ఏలెను. 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని తల్లి యెరూషలేము కాపురస్తురాలు. ఆమె పేరు ఎకోల్యా. అతడు తన తండ్రి అయిన అమజ్యా చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థంగా ప్రవర్తించెను. దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్యా దినములలో అతడు దేవుణ్ణి ఆశ్రయించెను. అతడు యెహోవాను ఆశ్రయించినంత కాలము
యెహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతన్ని వర్ధిల్ల చేశాను. 16 సంవత్సరాల వయసులో ఉజ్జియా రాజై 52 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అంటే అతడు ఎంత యథార్థంగా పరిపాలన చేశాడో చూడండి, ఎంత నీతియుక్తంగా పరిపాలన చేశాడో చూడండి. హల్లెలూయా. కుడికి కానీ ఎడం కానీ తొట్టిలు పోకుండా రాజు వలె, రాజు నిజంగా ఎలా ఉండాలో అలాంటి పరిపాలన అతను చేస్తూ యథార్థమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ దేవుడి దృష్టికి మంచివాడిగా ఉన్నాడు కాబట్టి అతడు రాజ్యాన్ని పరిపాలించడానికి దేవుడు 52 సంవత్సరాలు అవకాశం ఇచ్చాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక పిల్లరా, చిన్న వయసులోనే తన పెద్దలు చేసినటువంటి తప్పిదాలు ఏంటా అని తెలుసుకున్నాడంట. ఒకటి, ఇతడు 52 సంవత్సరాలు పరిపాలన చేయడానికి గల ముఖ్య కారణం ఏంటంటే అతడు ఈ ఎదరు చేసినటువంటి వీళ్ళు చేసిన తప్పులేంటో తెలుసుకున్నాడు. రెహబాబు కానీ, అబీయం కానీ, ఆశా కానీ, యెహోషాపాతు కానీ, అమజ్యా కానీ వీళ్ళందరూ కూడా తన ముందు వచ్చినటువంటి పితరులు వాళ్ళు చేసినటువంటి పొరపాట్లు ఏంటి, వాళ్ళు చేసినటువంటి ఎక్కడ తప్పు చేశారు, వాళ్ళు ఎందుకు ఆ బయలుజూబు దగ్గరికి వెళ్ళి సోది చెప్పించుకున్నారు, ఎందుకు ఆ బయలుజూబుకి మందిరాలు కట్టారు, బలిపీఠాలు కట్టారు, అసలు అవన్నీ దేవుని దృష్టిలో తప్పు కదా. అవన్నీ మా పితరులు ఎందుకు చేశారు, వాళ్ళు అలా చేయబట్టే వాళ్ళు మరి పాడైపోయారు. కాబట్టి ఒక దేవుడి యొక్క కుమారుడిగా నేను అలాంటివి చేయకూడదు అని తన యొక్క జీవితంలో ఉజ్జియా ఏం చేశాడంటే చాలా అద్భుతమైనటువంటి మోడల్ గా మారాడంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ ప్రవక్త అన్నాడు, తన పితరులు చేసిన తప్పిదములన్నిటినీ పరిశీలించి అలాంటివి ఏమీ చేయకుండా జాగ్రత్త పడుచు దేవుని దృష్టికి యథార్థంగా ప్రవర్తించుచు ప్రజలను పరిపాలిస్తూ ఉన్నాడు. ఈ ఉజ్జియా రాజుగారి పరిపాలన, ఈ రాజుగారి పరిపాలనలో రాజకీయ హత్యలు లేవు. అతని జీవితము ఆమేన్ హల్లెలూయా ఆ రాజ్య ప్రజలకు ఎలా ఉందంటే ఆదర్శప్రాయంగా ఉందంట. ఒక రకంగా చెప్పాలంటే సొలొమోను రాజ్య పరిపాలన చేస్తున్నప్పుడు యుద్ధాలు ఎలాగైతే లేవో, హత్యలు ఎలాగైతే లేవో, అలాగే ఈ ఉజ్జియా రాజు పరిపాలనలో కూడా యుద్ధాలు లేవంట, హత్యలు లేవంట, దొంగతనాలు లేవంట, దోపిడీలు లేవంట. అందరూ కూడా చాలా నిర్భయముగా జీవిస్తారంట. ఎందుకంటే రాజు అలాంటి నిబ్బరము కలిగినటువంటి వాడు కనుక ప్రజలందరూ కూడా ఎలా ఉన్నారంటే నిర్భయంగా ఉన్నారు. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇతర దేశాల వారు కూడా ఉజ్జియాకే పన్ను కట్టే స్థితిలోకి రాజుగా డెవలప్ అయిపోయాడంట. ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ దేశాలన్నీ కూడా ఇతనికే పన్ను కడుతున్నాయంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అతని కీర్తి దేశాలకు వ్యాపించింది. రాజు అయిన ఉజ్జియా యొక్క జీవితాన్ని చూసి మరి ప్రవక్త అయినటువంటి యెషయా కూడా చాలా వండర్ అయిపోయాడంట. మీరు వింటారా? హల్లెలూయా. రాజు అయిన ఉజ్జియా యొక్క ప్రవర్తన చూసి ఆ కాలంలో ప్రవక్త యెషయా, ఒక రంగం చెప్పాలంటే ఇద్దరిది వయసు ఒకటే. ఎవరిది? ఉజ్జియాదిని యెషయాది కూడా ఒకటే వయసు. వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఉజ్జియా పరిపాలన చూసి వండర్ అయిపోతున్నాడంట. దేవునికి స్తోత్రం. ఉజ్జియా పరిపాలన ద్వారా ప్రజలు ఎంతో సంతోషంగా ఉన్నారంట. అబ్బా, రాజుగారు అంటే ఇలా ఉండాలండి అని వాడంట ప్రవక్త యెషయా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి యెషయా దృష్టికి కూడా ఉజ్జియా ఒక గొప్ప హీరో అయిపోయాడు. ఆమేన్. గలతీయులకు రాసిన పత్రికలో పౌలు గారు మాట్లాడాడు చూడండి, 1వ అధ్యాయం 10వ వాక్యం. తొందరగా. ఇప్పుడు నేను మనుషుల దయను సంపాదించుకొని దేవుని దయను సంపాదించుకొని చూస్తున్నా. నేను మనుషులను సంతోషపెట్టగోరుచున్నానా? నేను ఎప్పటికీ మనుషులను సంతోషపెట్టి వాడనైతే క్రీస్తు దాసుడను నాకయ్యపోదును అన్నాడు. దేవుని స్తోత్రం. కాబట్టి మనం ఎవరిని సంతోషపెట్టాలి? దేవుణ్ణి సంతోషపెట్టాలి. మనం మనుషులను సంతోషపెట్టేవాళ్ళంగా మనం ఉండకూడదు. హల్లెలూయా. నువ్వు మనుషులు సంతోషపెడితే దేవునికి దాసుడువు కాలేవు. కాబట్టి నువ్వు మనుషులు సంతోషపెట్టే కంటే దేవుని సంతోషపెట్టేవాడిగా ఉండాలని ఇక్కడ ప్రవక్త ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. మనుషుల దయ కంటే దేవుని దయ మంచిది.
ఉజ్జియా రాజు కంటే ముందు పరిపాలించిన రాజులందరూ మనుషుల యొక్క ఆలోచనతో రాజ్యాన్ని పరిపాలిస్తూ వచ్చారు. కానీ ఉజ్జియా రాజు మాత్రం దేవుని అంత మాత్రమే విచారణ చేస్తూ దేవుని చిత్తానుసారంగానే జీవిస్తూ రాజ్య పరిపాలన జరిగిస్తూ ఉండేవాడు. ఆ కారణం బట్టి ప్రవక్త యెషయా కూడా ఉజ్జియాను ఒక రాజుగా మాత్రమే కాక ఒక మంచి స్నేహితుడిగా కూడా ప్రేమిస్తూ ఉండేవాడు. రాజు అయిన ఉజ్జియా యొక్క జీవితం ఆ రాజ్య ప్రజలందరిపైన ప్రభావితం చేసిందంట. హల్లెలూయా. ఓ అంతేకాదు, ప్రవక్త పైన కూడా ఒక గొప్ప ప్రభావం చూపించిందంట. అసలు యాక్చువల్గా మరి ప్రవక్తే హైలైట్ చేయాలి. అసలు యాక్చువల్గా ఎవరో హైలైట్, ఆ రాజ్యంలో ప్రవక్తే హైలైట్గా ఉండాలి. కానీ ఉజ్జియా రాజు వచ్చేటప్పటికి ప్రవక్త కంటే ఉజ్జియా హైలైట్ అయిపోయాడు. ఎందుకంటే అతను చేసే పరిపాలన ఎక్కడ తేడా ఉండలేదు. ఇంకెక్కడా తేడా లేనప్పుడు ప్రవక్త వచ్చి ఇంకా హెచ్చరించాల్సిన అవసరం ఏముంది? ఈయన డ్యూటీ ఎక్కువైంది. ఎవరికి? యెషయా ప్రవక్త డ్యూటీ లేదంట. ఎందుకంటే రాజుగారు ఎక్కడ తప్పు చేయట్లేదు. దేవుడు వచ్చి యెషయాతో మాట్లాడట్లేదు. ఎందుకంటే ఆయన తప్పు చేస్తే వాక్యం ఈ దగ్గరికి వస్తుంది. అసలు ఆయన తప్పే చేయట్లేదు. దేవునికి స్తోత్రం. అలాగే చెప్పి కంగారు పడకండి, ఇంకా ఎతరికెళ్ళి తెలుస్తుంది. హల్లెలూయా. పిల్లలు గమనించండి, బైబిల్ గ్రంథంలో ప్రవక్తలందరికంటే పెద్ద ప్రవక్త అని చెప్పవచ్చు యెషయా. ఆమేన్. హల్లెలూయా. చూడండి, రూత్ యొక్క జీవితాన్ని మీరు గమనించారా? బోయాజునే ప్రభావితం చేసిందంట. రూత్ యొక్క జీవితం బోయాజునే ప్రభావితం చేసిందంట. అబ్బా, ఆమె జీవితాన్ని, ఆమె క్యారెక్టర్ని అక్కడ చెప్పుకుంటున్న వాళ్ళందరూ చెప్పుకుంటుంటే ఈ బోయాజుకే మనసు కలిగిందంట ఆమె మీద. మీకు అర్థమవుతామా? హల్లెలూయా. ఒక గొప్ప ప్రభావితం చేసిందంట. మరి ఎస్తేర్ యొక్క జీవితం రాజుగారిని ప్రభావితం చేసిందంట. మరి ఈ రోజు నీ జీవితం, ఈరోజు నీ జీవితం మన రాజుని, మన ప్రభువుని ప్రభావితం చేసేదిగా ఉండాలి. హల్లెలూయా. ఓ మనసులో గర్వించినటువంటి లూసిఫర్ దేవుడు పైనుండి కిందకు పడదొలిచాడు. కాబట్టి మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మనసులో గర్వం అనేది రాకుండా చూసుకోవాలి. అర్థమవుతుందండి? దేవుడిలోకి వచ్చిన తర్వాత, దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత, దేవుడు నిన్ను దీవించిన తర్వాత, దేవుడు నిన్ను ఒక ఉన్నతమైన శిఖరానికి తీసుకెళ్ళిన తర్వాత మనసులో ఏం రాకూడదంట? గర్వం రాకూడదంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియులారా, నిజంగా చూడండి, దేవుని వాక్యమే మన జీవితాన్ని ప్రభావితం చేస్తుంది. మనసులో గర్వించిన లూసిఫర్ను దేవుడు పైనుండి కిందకు పడదోశాడు. కాబట్టి మనం ఎంత ఎత్తుకు ఎదిగినా మన మనసులో గర్వం అనేది రాకుండా చూసుకోవాలి. ఇశ్రాయేలీయులను పరిపాలించిన రాజులందరూ అదే చేశారు. ఆ రాజులందరిలో గొప్ప పేరు పొందినవాడు సొలొమోను రాజు. సొలొమోను రాజు తర్వాత అంత గొప్ప రాజు ఎవరంటే ఉజ్జియా రాజు. ఆమేన్. అంత గొప్ప రాజైన ఉజ్జియా కూడా అతడు స్థిరపడిన తర్వాత చూస్తారు. ఇప్పుడు దినవృత్తాంతములు 2వ గ్రంథము 26వ అధ్యాయం 16 నుంచి చదువుతారా? 16 నుంచి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అతడు మనసులో గర్వించి చెడిపోయాను. అయిపోయింది. హీరో గారు ఇప్పుడు ఏమైపోరు? హీరో గారు అయిపోరు. ఇప్పుడు దాకా పెంచి బాబు మా రాజుగారు అంత గోల్డ్ లీడర్ అన్నాడు. ఎవరు? యెషయా గారు. అసలు ఉండాలంటే నేను రాజుగారు ఇలాగ ఉండాలి, ఇలా ఉండాలి, ఈ రాజుగారిలాగా ఉండాలి అనుకుంటాడు. ఎవరు? అమ్మా, యెషయా ఆ రాజుగారు అనేటువంటి ఉజ్జియాను గురించి దేవుడికే సాక్ష్యం ఇచ్చి అన్నాడట. ప్రభువా, అసలు ఉజ్జియాలో ఉండాలి ప్రభువా, నేను ఒరే పిచ్చోడా, ఉజ్జియాతో పోల్చుకున్నావు ఎందుకురా? అసలు నీకులా ఉండాలి, ఆయన ప్రవక్తలా ఉండాలి, ప్రజలు ప్రవక్తలా ఉండాలి, సేవకులు హల్లెలూయా, ప్రవక్తలా ఉండాలి, యాజకులు. కానీ ఉజ్జియా ఏం చేశాడంట? మనసు ఎప్పుడు ఎదిగిన తర్వాత, స్థిరపడిన తర్వాత మనసులో గర్వించి చెడిపోయాను.
ఆమేన్. చదవండి. అతడు అతడు ధూపపీఠం మీద ధూపపీఠం మీద ధూపం వేయుటకై ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి యెహోవా మందిరములో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద తన దేవుడైన యెహోవా మీద ద్రోహము చేయగా ఆగండి అక్కడ ఆ రాజుగారు అదే చేశాడు కదా. ఏ రాజుగారు? ఎవరో రామరాజు గారు అంటారు. సౌల్ రాజు అదేనా? సోమరత్న గారు ఏమనుకోకండి బాబు. మీ అన్నయ్య గారు మీరేం పేరు? అమ్మ వెంకటరాజు గారా? అమ్మ కృష్ణరాజు గారా? దేవునికి స్తోత్రం. మన మోడీ గారిని తీసుకొచ్చింది వాళ్ళ అన్నయ్య గారే. నిజమే అలా చెప్పినట్లు నువ్వులో వచ్చి సోమరత్న గారు అన్నయ్య గారు అవుతారు. మీకు వీడి గారు కొడుక అన్నయ్య అవుతారు. మోడీ గారి దగ్గరికి ఢిల్లీ వెళ్ళి మోడీ గారిని ప్రోగ్రామ్ వేసి మరి భీమవరం తీసుకొచ్చి ఆ సెలవిచ్చి అక్కడ అన్ని ఏర్పాటు చేసింది వీడు అన్నగారే. దేవునికి స్తోత్రం కలుగుతారు. హల్లెలూయా. కాబట్టి పిల్లరా ఇక్కడ చూడండి, ఈయన రాజుగారు అయిన తర్వాత ఇంత స్థిరపడిన తర్వాత మనసులో గర్వం పెంచుకొని ఆమేన్ హల్లెలూయా ఇప్పుడు ఏం చేశాడంటే తన స్థానంలో ఉండవలసిన రాజుగారి స్థానంలో ఉండవలసిన ఆయన ఏ స్థానం తీసుకున్నాడు? యాజకుని స్థానం తీసుకున్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. అప్పుడు ఒక రోజు సౌలు రాజు గారు అదే పని చేశాడు. ఊరుకున్నాడా దేవుడు? ఊరికెళ్ళాడు. ఇప్పుడు ఈ రాజుగారు ఊరుకుంటాడా? ఈ రాజుగారు బాగా పేరు ఉంది. ప్రవక్త యెషయా గారి రికమెండేషన్ ఉంది. ప్రవక్త యెషయా గారి రికమెండేషన్ ఉంది. అసలు రాజు అంటే ప్రభా ఈ ఇజ్జియా రాజులాగా ఉండాలా అనేమో ఎవరు రికమెండేషన్ చేస్తున్నారు? ప్రవక్త యెషయా రికమెండేషన్ చేస్తున్నాడు. అయినా సరే ఐ డోంట్ కేర్. నువ్వు రాజు అయితే రాజులాగే ఉండాలి. యాజకుని స్థానం తీసుకోకూడదు. అయితే ఇప్పుడు ఈయన ఏం చేశాడు? యాజకుని స్థానం తీసుకొని ధూపవేదికను పట్టుకొని ధూపవేదిక వేయడానికి యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యాజకుడు అక్కడ యాజకుడు ఎవరు చెప్పండి? అజర్యా యాజకుడు ఆ మందిరానికి. అసలు ధూపం వేయవలసింది ఎవరంటే అజర్యా. రాజుగారు ఏం చేయాలంటే దండం పెట్టుకోవాలి. యెహోవా మందిరానికి వెళ్ళి రాజుగారు ఏం చేయాలి చెప్పండి? దండం పెట్టుకోవాలి. అజర్యా ఏం చేయాలి? ధూపం వేయాలి. రాజుగారు చిరకాలం జీవించింది కాక ఇంకో 10 ఏళ్ళు శుభ్రంగా బతుకు అని అజర్యా ఏం చేయాలి? దీవించాలి. హల్లెలూయా. దానికి బదులు రాజే ధూపం వేయడానికి లోపలికి వెళ్ళాడు. ఆమేన్. అప్పుడు యాజకుడైన అజర్యాయు అతనితో కూడా ధైర్యవంతులైన యెహోవా యాజకులైన 8 మంది 80 మంది అతని వెంబడి లోపలికి పోయిరి. ఎవరంటాడు చెప్పాలి? ధైర్యవంతులైన యెహోవా యాజకులు. సేవ చేయడం అంటే ఇక్కడ ధైర్యం ఉండాలి. ఇక్కడ సేవ చేయాలంటే ధైర్యం ఉండాలి. విన్నారా? హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. రాజుగారిని ఎదిరించాలంటే ధైర్యం ఉండాలి. అవునా కదా? దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఎమ్మెల్యే గారిని ఎదిరించాలంటే ధైర్యం ఉండాలి. 1000 రూపాయలు తీసుకున్నాడు ధైర్యం ఉంటుందా చెప్పండి? ఓటు వేయి తీసుకున్నవాడికి ధైర్యం ఉంటుంది. ఎమ్మెల్యే గారు వస్తే ఆవిడ ఏం చేశాడంటే మాది అడగడానికి ధైర్యం ఉంటుందా? అడగడానికి ధైర్యం ఉండదు. కాబట్టి ఇక్కడ యాజకులైనటువంటి 80 మంది ధైర్యవంతులు అంటారు. రాజుగారు చేయి పట్టుకోవడానికి గడగడ ఆడిపోతాం. రాజుగారి దగ్గరికి వెళ్ళాలంటేనే భయం. అలాంటి రాజా మీరు చేస్తున్నది తప్పు అని వెళ్ళి రాజుగారు చేయి పట్టుకుని బయటకు లాక్కి రావాలంట, లేకపోతే చచ్చిపోతాడు. అందుకని ధైర్యవంతులైనటువంటి 80 మంది వెళ్ళి చెప్పండి హల్లెలూయా ఉన్నారా? చెప్పింది నేను కదా ఇక్కడ. మీరు చచ్చిపోవడం ఏంటి? చెప్పండి. వారు రాజైన ఉజ్జియాను ఎదిరించి యెహోవాకు ధూపం వేయుట ధూపం ప్రతిష్ఠింపబడిన అహరోను సంతతి వారైన యాజకుల పనియే గాని నీ పని కాదు పరిశుద్ధ స్థలంలో నుండి బయటికి పొమ్ము నీవు ద్రోహం చేసి ఉన్నావు దేవుడైన యెహోవా సన్నిధిని ఇది నీకు ఘనత కలుగజేయదని చెప్పగా ఉజ్జియా ధూపం వేయుటకు
ధూపం వేయుటకు ధూపార్తిని చేత పట్టుకుని రౌద్రుడై యాజకుల మీద కోపం చూపుచు చూపాను. యెహోవా మందిరములో ధూపపీఠం ప్రక్కన అతడు ఉండగా యాజకులు చూచుచుండగానే అతని నొసట కుష్ఠరోగం పుట్టెను. అయ్యా రాజుగారు, మీరు చేయవలసిన పని కాదండి, ధూపం వేయటం మీ పని కాదండి. ఇదిగో మీరు రాజులు కాబట్టి ప్రజలను పరిపాలించాలండి బాబు, వాళ్ళ యోగక్షేమాలు చూడాలండి బాబు. మీరు మీ పని అదేండి, ధూపం పట్టుకోవడం మీ పని కాదండి, మందిరంలో అతి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించడం మీ పని కాదండి, ధూపం వేయకూడదండి మీరు. రాజుగారు వచ్చేయండి బాబు అని అంటే, రాజునైతే నన్ను గుళ్ళోకి వెళ్దామా అని రౌద్రుడై కోప్పడుతూ ఉన్న సమయంలోనే అతని నొసట మీద ఏమొచ్చిందంట? కుష్ఠరోగం వచ్చిందంట. అది గమనించిన యాజకులు ఏం చేశారంట? బలవంతంగా ఏం చేశారు? బయటికి వెళ్ళగొట్టింది. అతన్ని ఏమట్టుకున్నారో తెలియదు, లుంగి అట్టుకున్నారో మరి ఏమెట్టుకున్నారు, చెయ్యట్టుకున్నారు. తడువు చేయక అక్కడ నుండి అతను బయటికి వెళ్ళగొట్టారు. వెళ్ళగొట్టకపోతే చచ్చూరుకుంటాడు. అతడు మొత్తునందున యెహోవా తన్ను మొత్తెనని ఎరిగి బయటికి వెళ్ళుటకు తాను త్వరపడాను. ఆమేన్. హల్లెలూయా. అర్థమైందమ్మా? ఎంత రాజుగారైనా రాజుగా ఉండి పరిపాలన చేయాలి తప్ప యాజకుని పని తీసుకోకూడదు. హల్లెలూయా. నిన్ను పాస్టర్గా ఉండమన్నాడా? పాస్టర్గా ఉండు. నిన్ను సంఘ పెద్దగా ఉండమన్నాడా? సంఘ పెద్దగా ఉండు. నిన్ను కీబోర్డ్ వాయించేవాడిగా పెట్టాడా? కీబోర్డ్ వాయించు. విన్నారా? నిన్ను బరకాలేమని చెప్పాడు దేవుడు? బరకాలే. ఆమె ఈ మాట చూడండి, పౌలు గారు చెప్పిన మాట చెప్తే ముగించేస్తాను. నేను ముగించేస్తానంటే ఇప్పుడే ముగిస్తాను, కానీ నెక్స్ట్ వీక్ కూడా దీన్ని కంటిన్యూ చేస్తాను. తీసుకోండి. 1 కొరింథీ 7:24 చదవండి, ముగించి ప్రార్థన చేస్తాను. కొరింథీయులకు రాసిన 1 పత్రిక 7వ అధ్యాయం 24వ వాక్యం చదవండి. సహోదరులారా, ప్రతి మనుషుడు ఏ స్థితిలో పిలువబడినో ఆ స్థితిలోనే దేవునితో సహవాసం కలిగి ఉండవలెను. ఆమేన్. ఏ స్థితిలో దేవుడు నిన్ను పిలిచాడో, సంఘ పెద్దగా ఉండడానికి పిలిచాడా? సంఘ పెద్దగా ఉండు. పాస్టర్ స్థానాన్ని తీసుకోవాలని ప్రయత్నం చేయక. ఆమేన్. హల్లెలూయా. ఒకవేళ పాస్టర్గా పిలిచాడా, దేవుడు నిన్ను పాస్టర్ని చేస్తాడు. ఎంతమంది అడ్డు పెట్టినా ఆగో. వింటున్నారా? హల్లెలూయా. కాబట్టి దేవుడు నిన్ను ఏ స్థానంలో ఉండటానికి పిలిస్తే, అందుకే మన ప్రవక్త అన్నాడు, దేవుడు కనుక నన్ను ఆ డోర్ మ్యాట్ దగ్గర పరిశుద్ధులు వచ్చి కాడు తుడుచుకునే డోర్ మ్యాట్ లాగా నన్ను కనుక ఉంచితే నేను అక్కడ ఉండి పని చేస్తాను అన్నాడు. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు నీకు అప్పగించినటువంటి పని ఏదైతే అప్పగించాడో దాన్ని నువ్వు చేయాలి. వేరొకరి స్థానం నువ్వు తీసుకోకూడదు. దీన్నే పౌలు గారు చెప్పాడు, దేవుడు నిన్ను పిలిచాడు, ఆ స్థానంలో నేను ఉండాలి. హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ ఉజ్జియా చేసిన పనికి అతనికి దేవుడు కుష్ఠరోగంతో మొత్తాడు. అతను కొంతకాలం మంచం మీద ఉండి అతను చనిపోతాడు. ఆ తర్వాత అతని కుమారుడైన యోధా రాజ్యానికి రాజు అవుతాడు. దేవుని స్తోత్రం. ఆ తర్వాత జరిగిన కార్యాలన్నీ మళ్ళా దేవుని చిత్తం అయితే వచ్చేవారు మనం ధ్యానం చేద్దాం. వేరొకరి ప్రభావం. ఇప్పుడు వరకు మనం త్రోసివేయబడిన రాజు అనే వర్తమానం వచ్చి వాక్యం విన్నాం. దేవుని చిత్తం అయితే ప్రార్థన చేయండి. వేరొకరి ప్రభావం అనే వర్తమానం వచ్చి వచ్చేవారు మన వాక్యాన్ని విందాం. దేవుడికి స్తోత్రం. గాడ్ బ్లెస్ యు. దేవుడిని దీవించును గాక. అర్థమవుతుందమ్మా? వాక్యాలు అర్థమవుతున్నాయి. రాజును దేవుడు ఎందుకు వద్దన్నాడు? రాజులు ఉండటం వల్ల వచ్చే నష్టాలేంటో, యుద్ధాలేంటో, ఇబ్బందులేంటో. అందుకే రాజు వద్దు మీకు, నేనే మీకు రాజుగా ఉంటాను దేవుడు చెప్పిన దానికి ఆ విషయం ఏంటంటే అర్థమవుతున్నాయా? హల్లెలూయా. లేచి నిలబడి, అందరూ కూడా లేచి నిలబడి చిన్న పదవి వాడుకుని మనం దేవుని యొక్క సన్నిధిలో ప్రార్థిస్తాం. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. రాజుల రాజా, ప్రభువుల ప్రభువా, రాజయ్యన్న మహారాజా. రాజుల
విక్టోరియా ఉందా? పాపకు జ్వరమా ఏమా? ఓకే ఓకే, అంటే ఇక్కడ చీటీ ఉంది. సరే, విక్టోరియా వాళ్ళ పాపకు జ్వరంగా ఉంది, ప్రార్థన చేయమని చీటీ ఇచ్చారు, ప్రార్థన చేద్దాం. హల్లెలూయా. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి యేసు నీకు వందనాలు. మరి విక్టోరియా వాళ్ళ యొక్క పాపకు జ్వరంగా ఉంది ప్రభా, ప్రార్థన రిక్వెస్ట్ చీటీ రాసిచ్చారు ప్రభా. నీ చిత్తమైతే చంటి బిడ్డకున్న జ్వరం ఏదైతే ఉందో దాన్ని యేసుక్రీస్తు నామములో చంటి బిడ్డను వదిలి వెళ్ళి పొమ్మని అయ్యా. ఇదిగో పేతురునైనా మరి తనంతా జ్వరంతో ఉన్నప్పుడు నువ్వు వెళ్ళి ఆమె చెయ్యి ముట్టగానే జ్వరం ఆమెను విడిచినట్లుగా మేము బైబిల్లో చదువుకున్నాం ప్రభు, మేము నమ్ముచున్నాము నాయనా. ఓ తప్పకుండా ఇప్పుడే విక్టోరియా కుమార్తెకున్న జ్వరము అతను వదిలి పొమ్మని చెప్పిస్తాను. స్వస్థత దయచేయండి, కనుక ఆరోగ్యం దయచేయండి ఆయన. ఈ మధ్యాహ్నం గల సమయంలో ప్రభా ఇదిగో ఎంతవరకు అయినా పోయిన వారం ఈ వారము రోజు వేయబడిన రాజు అనే వర్తమానంలో వచ్చి ఈ కాలపు ప్రవక్త ఏదైతే వర్తమానం అందించారు అవన్నీ కూడా మేము ధ్యానిస్తూ వచ్చాము నాయన. నిజమే ప్రభా, ఆనాడు ఇశ్రాయేలు ప్రజలను పరిపాలించడానికి రాజుని అవసరం లేదని నువ్వే వారికి రాజుగా ఉండి పరిపాలిస్తున్న సమయంలో మాకు రాజు కావాలని వారు కోరుకున్నారు. ఈ రోజు కూడా ప్రభా క్రైస్తవులుగా మేమందరం క్రీస్తే మా రాజు అని మేము ఒప్పుకోవాలి. కానీ ఈరోజు చాలా మంది కూడా మాకు సంస్థ కావాలి, సంఘం కావాలి, మాకు ఒక సిద్ధాంతం కావాలి, మాకు ఒక నాయకుడు కావాలని ఈరోజు కూడా సంఘాలు చాలా మంది అలాగే ఎన్నుకుంటున్నారయ్యా. అయితే నేను వధువుగానైనా మేమైతే ప్రభా మాకెవరు రాజులు అవసరం లేదు, మాకెవరు నాయకులు అవసరం లేదు. మా నాయకుడు నీవే, మా రాజు నీవే, మా భర్త నీవే ప్రభా. నువ్వు ఉంటే చాలునైనా, ఓ నువ్వు ప్రవక్త ఉంటే చాలు ప్రభా, మాకు ఎవరు అవసరం లేదు ప్రభా. కాబట్టి మీరే మాకు రాజుగా ఉండండి, మీరే మాకు భర్తగా ఉండండి, మీరే మమ్మల్ని పోషించండి అయ్యా. దేవానికి స్తోత్రాలు. ఈ మధ్యాహ్న సమయంలో చెప్పబడిన వాక్యం నాయన భద్రంగా మా హృదయాలు భద్రపరచుకొని నాయన మేము ఒకరి స్థానం ఒకరు మేము తీసుకోకుండా ఏ స్థానంలో మమ్మల్ని ఉంచావు ఆ స్థానంలో మేము నాయన మాకు కలిగిన దాన్ని మేము గట్టిగా పట్టుకొని సేవలు బహుబలంగా వాడబడుతూ అక్కడ మేము సిద్ధపడదాము కాక కుట్రలు, కుతంత్రాలు, రాజకీయాలు, కక్షలు, కార్పణ్యాలు ఏమి మాలు లేకుండా ఏక మనసు, ఏక ఆత్మ, ఏక హృదయం కలిగిన అయినా ఆ గొప్ప పిరమిడ్నైనా, ఆ గొప్ప అగాపే ప్రేమనైనా నైనా మేము కలిగి ఉండాలని సహాయం చేయండి. నిశ్చయంగా పరిపూర్ణ మానవుని స్వరూపం నాయన, ఆ పిరమిడ్ ఆకారం ప్రభు, ఆ తలరాయి ప్రత్యక్షతనైనా మాలో ఏర్పడే వరకు కూడా మీరు మాకు ఉన్నాడు ప్రభా. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. ఈ మధ్యాహ్న కాల సమయంలో చేరువచ్చిన ప్రజలందరూ మీరు దీవించండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. ఇక్కడ ఉన్న పురుషులందరూ మీరు దీవించండి, ఒక్కొక్కరిని ఆశీర్వదించండి. వారి చేతి వృత్తులను, వారి వ్యాపారాలను, వారి ఉద్యోగాల్ని మీరు దీవించండి ఆయన. అయ్యా ఇక్కడున్న స్త్రీలను జ్ఞాపకం చేసుకోండి, వృద్ధులను జ్ఞాపకం చేసుకోండి, కన్యకలను దీవించండి. అనారోగ్యంతో వచ్చిన వారికి ఆరోగ్యం దయచేయండి, బలహీనలు బలపరచండి ఆయన. చేసిన ప్రార్థనలు జవాబు దయచేయండి. అలాగే సహోదరి కరుణ జ్ఞాపకం చేసుకోండి ఆయన. మరి ఆమె చేస్తున్న పరిచయం దీవించండి. వాళ్ళ కుమార్తె, వారి కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి ఆయన. నీ కుమార్తె మరి ఏదో నాయన ఇంకో ప్రభావ మరి తలపెట్టాలనుకున్నటువంటి పని ఏదైతే ఉందో అది నీ చిత్తమైతే యోగ్యమైతే దయచేయండి ప్రభావ. నీ కుమార్తెను బలపరచండి ఆయన. సేవలు వాడబడుతూ ఉండగా నాయన మంచి ఆరోగ్యం ఆవిడ దయచేయండి. ఆమె వెళుతున్న ప్రతి సంఘాన్ని, స్థలాన్ని, సేవకు జ్ఞాపకం చేసుకోండి. పరిచయలు మనం వాడబడి దయచేయండి ఆయన. ఉన్నటువంటి ప్రతి ఒక్కొక్కరు చిన్న బిడ్డలు అందరూ ఒక్కొక్కరు దీవించండి ఆయన. మరి ప్రభావ సహోదరుని జ్ఞాపకం చేసుకోండి, వాళ్ళ తల్లి గారు ఆయన మంగ జ్ఞాపకం చేసుకోండి ఆయన. సహోదరు ఎంతో బలహీనలుగా ఉంది, బలపరచండి. తన కుమార్తె నాయన ఎంతో తన తల్లి వరకు మందిరానికి వస్తూ ఉన్నది. ఆ బిడ్డనైనా మానసిక ఒత్తిడి నుంచి విడుదల దయచేయండి. మళ్ళా మునుపటి ఆనందం, ఆరోగ్యం, శక్తి, బలం దయచేయండి. ప్రభానికి స్తోత్రాలు, వందనాలు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం ఆయన. నీకు స్తుతులు అర్పిస్తున్నాం ప్రభా. ఇదిగో నాయన ఇక్కడ ఉన్నటువంటి నీ కుమార్తె కీర్తిని కూడా జ్ఞాపకం చేసుకోండి. తెలిసి ఆరోగ్య విషయంలో సాయం చేశాం నాయన, బలహీనతలు ఏమనుకోండి. అలాగే నాయన మరి నాయన ఇదిగో ప్రభా మేరీ మాత్రం వాళ్ళ కుటుంబాన్ని కూడా జ్ఞాపకం చేసుకోండి. ఒక్కొక్కరిని పేరు పేరు మీరు దీవించండి. ప్రభానికి స్తోత్రాలు. చేరువచ్చిన ప్రజలందరూ కూడా నాయన సాక్ష్యం చెప్పిన వారిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన. ఈరోజు ఫ్యామిలీ ఏర్పాటు చేసినటువంటి నాయన మరి తండ్రి నాయన వెంకటేశ్వర కుటుంబాన్ని, చట్టిగారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు దీవించండి ఆయన. ఆశ్రయించి మీరు బలపరిచి రాకుండా మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరచుకోండి. మీ చేతులు మమ్మల్ని సమర్పించుకోండి. ప్రభు యేసుక్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొచ్చున్నాము తండ్రి. మన ప్రభు యేసుక్రీస్తు వారి యొక్క కృప, దీవెన, సన్నిధి, సహవాసము ఇక్కడ చేరిన మనకు సకల పరిశుద్ధులకు
మరి ముఖ్యంగా ఈ పునరుద్ధాన ఆరాధనలో పాల్గొంపులు పొందిన మనందరికీ సదా దేవుడే తోడు నడిపించి ఈ వారం అంతా కాచి కాపాడును గాక. ఆమేన్ ఆమేన్. షాలోమ్. గాడ్ బ్లెస్ యు. ప్రభువు మనందరికీ దీవించును. అందరికీ వందనాలు. అరుణ్ కాబట్టి సెకండ్